నామంలో కాల్చివేస్తున్నాను. దేవానికి స్తుతులు చెల్లిస్తూ నా చెర్రేడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ అదే విధంగా మోకరించండి. మొదటిగా వాక్యంలోనికి వెళ్ళము. దేవా, నీ మాటలు నేను ఆలకించాలి ప్రభా. దేవుని ప్రసన్నతని మనం అనుభవిద్దామా? పూర్తిగా ప్రభా శరీరేచ్ఛలు నాలో నుంచి తొలగిపోవాలి ప్రభా. దేవా, నా తలంపులు శుద్ధీకరించు. నీ తలంపులు నాకు దయచే ప్రభా. నీ మాట నాకు దయచే ప్రభా. నా మాట తీరుని మార్చి వేసి నీ మాటలు నా నోట్లో ఉంచు. దేవా, నా ద్వారా నీవు చూడాల ప్రభా. దేవా, నీ నడుకలో నేను నడవాలా, నీ మార్గంలో నేను నడవాలి. మనల్ని మనం సరి చేసుకుందామా? మనల్ని మనం అప్పగించుకుందామా? పూర్తిగా దేవా, నువ్వు నన్ను స్వాధీనంలో తీసుకో. ఎవరు మౌనంగా ఉంటారో వారితో దేవుడు మాట్లాడలేరండి. దేవుడు అంటాడు, ఎవరైతే నాతో మాట్లాడతారో వారితోనే నేను మాట్లాడతానంటాడు యేసయ్య. నీవు మౌనంగా ఉంటే యేసయ్య కూడా ఏం చేయలేడండి. కాబట్టి మన నోరు తెరిచి, మన స్వరాలు ఇప్పి, మన హృదయం తెరిచి, మన మనస్సు విప్పి గట్టిగా దేవుడితో మాట్లాడదామా? ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. Speak Jesus, talk to us. Open our eyes, Master, to see you clearly. ఏదో సాధారణంగా మందిరానికి వస్తున్నామని కాదు, కానీ మనము ఏదైనా చేస్తే దాంట్లో ఫలము. స్తోత్రం. జీసస్, టేక్ కంప్లీట్ కంట్రోల్. గట్టిగా చెప్దామా? దేవా, నన్ను పూర్తిగా నీ స్వాధీనంలో తీసుకో. ఇంకా కొంచెం గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా. ఎస్, వెరీ గుడ్. ఇంకా కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. ఎస్, స్వరాలు ఉన్నవారు గట్టిగా. దేవుడు ఎవరికైతే గంభీరమైన స్వరాలు ఇచ్చారో వాళ్ళందరూ గట్టిగా, దేవుడు నాకు ఇంతే స్వరం ఇచ్చాడు, నేను ఇంకా నోరు తెరవలేను అన్నవారు మీరు అదే స్వరంలో మాట్లాడచ్చు. దేవుడు నాకు గంభీరమైన స్వరాన్ని ఇచ్చాడు అన్నవాళ్ళు గట్టిగా నోరు తెచ్చి, దేవా నీ ప్రసన్నత చేత నింపయ్యా. ఓ రాబాబా షందరియానా మామా సేరాల రాబాషే. నీకు ఎంత స్వరం అయితే దేవుడు ఇచ్చాడు అంత స్వరాన్ని దేవుడి కోసం ఖర్చు పెడదామా? ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, కొంచెం గట్టిగా. స్వరం ఉన్న వాళ్ళందరూ కొంచెం నోరు తెచ్చి ఇంకా 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 కొంచెం గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా. వెరీ గుడ్. ఎస్. రజినా మరబా షెరియాలరా మందిరియాలరా రసికిరియాలరా షెరియానా రేమాలరా సీలారా బరబా షెరియాలరా కెరిరేరా. దేవా 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 దేవా, పూర్తిగా పూర్తిగా నీ స్వాధీనంలోకి తీసుకో. ఎస్, కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. Hallelujah, hallelujah. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. మనందరం కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. గట్టిగా గట్టిగా గట్టిగా. లెట్స్ ఆల్ ప్రైజ్ అవర్ గాడ్. దేవుని నామాన్ని గట్టిగా మనం గణపరుచుదాం. సర్వోన్నతుడైన దేవుని నామము
పరిశుద్ధుడైన దేవుని నామం, ఉన్నతమైన దేవుని నామము, పరిశుద్ధమైన యేసయ్యా, నీ నామమునికి సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక తండ్రి. నిరంతరము నీవే మహిమనొందదగిన దేవుడవు తండ్రి. నీవు పరిశుద్ధుడవు, 10,000లో అతి సుందరుడు నాయన. నీవు మహోన్నతుడవు, మా హృదయాలలో మా జీవితాలలో నివసిస్తున్న దేవుడవు నాయన. ఈ సమయంలో ప్రతి ఒక్కరిని నీ స్వాధీనంలోకి తీసుకో. టేక్ టోటల్ కంట్రోల్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఓవర్ హియర్ ఫాదర్. లార్డ్, వి సరెండర్ అవర్-సెల్ఫ్. మనందరం కూడా మన చేతులు దేవుని చేతిలో పెట్టి ఆయన ఎదుట తగ్గించుకొని వినయంతో మోకాల్లోని, అయ్యా నన్ను నేను నీ చేతిలోకి సమర్పించుకుంటున్నామని చెప్తా. వినయంతో నీ తగ్గింపు ఎంత ఉందో ఆయనకు చూపించు. షో యువర్ హంబల్నెస్ టు గాడ్. దేవా, నన్ను నేను నీ ఎదుట తగ్గించుకుంటున్నాను. ఇక నాకు హెచ్చించుకోవడానికి ఏమీ లేదు. నా అందము కాదు, నా ఐశ్వర్యము కాదు, నా ఆరోగ్యము కాదు, నా స్వరము కాదు, నాకున్న తలాంతులో లేకపోతే నాకున్న జ్ఞానమో కాదు నాయన. ఏది కాదు ప్రభువా. సమస్తము నీవు లేకుండా ఏది లేదు. సమస్తము కూడా నీ మూలముగానే కలిగింది నాయన. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఇది నీ దేహము నాయన. అందరం చెప్దాం, ఏయా నా చేతిలోకి ప్రభువా, నీ చేతిలోకి నన్ను నేను సమర్పించుకుంటున్నామని చెప్దాం. అందరం చెప్దాం, దేవా నన్ను నీ ఈ 2 మాటలు నువ్వు చెప్పు, ఆయన నిన్ను తాకుతాడు. ఓన్లీ దీస్ 2 words. నన్ను నీ స్వాధీనంలోకి తీసుకో. నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీవు కదులు నాయనా. ప్రతి ఒక్కరిని నా ప్రభు నీ ప్రసన్నత చేత నువ్వు తాకయ్యా. అభిషేకించు, బలపరచు. ప్రతి బలహీనమైన పరిస్థితిని జయించే శక్తిని, అభిషేకాన్ని, ధైర్యమును ప్రభా, నిరుత్సాహమైన ప్రతి పరిస్థితిని ప్రభా ఎదిరించుటకు, అపవాదిని ఎదిరించి పోరాడి వాడి క్రియలను లయపరచి నీ రాజ్యమును కట్టే ప్రభా బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాము నాయన. నీ రాకడ వరకు నిందారహితమైన సంఘముగా, మచ్చ కలంకము డాగు లేని సంఘముగా నీవు వాడుకోమని ప్రార్థిస్తున్నావు. బలపరచు నాయన. నీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధాత్మ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చోండి అందరూ. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నవారు ఒకసారి గట్టిగా దేవునికి చెప్పలు కూడా మనకు వచ్చుకుందా? గట్టిగా మీ సంతోషం చూపించాలి దేవునికి. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. చక్కగా క్రమంగా కూర్చోండి. బైబిల్ చదివే వాళ్ళు వచ్చి ముందు లైన్లో కూర్చోండి. ఎవరు అటు ఇటు డిస్టర్బ్ అవ్వకండి. రావాలి, త్వరగా టైం వేస్ట్ చేయొద్దు. చక్కగా లైన్లో కూర్చోవాలి అందరూ. క్రమక్రమంగా కూర్చోండి. దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలోకి మనం వెళ్ళబోతున్నాం. ఆయన స్వరాన్ని మనం వినబోతున్నాం కాబట్టి శ్రద్ధగా ఆయన వాక్యాన్ని మనం విందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం సంతోషంతో. హల్లెలూయా అంటే సంతోషంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కాబట్టి హల్లెలూయా ఎవరు చెప్పాలి అంటే సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పాలి. ఏడుస్తున్న వాళ్ళు, దుఃఖంతో ఉన్న వాళ్ళు చెప్పొద్దు. పర్మిషన్ లేదు ఇక్కడ. దేవుని రాజ్యం అంటే ఏంటి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందము. హల్లెలూయా. ఈ 3 తప్ప నాకు 4వది ఉంది అంటే మీరు రెస్ట్ తీసుకోవచ్చు. విశ్రాంతి దినం కదా ఎట్లన్నా. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు 2 చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను సంతోషంగా ఉన్నాను అని నీకు అనిపిస్తేనే చెప్పాలి. నేను చెప్తే చెప్పొద్దు మళ్ళీ. ఎందుకంటే దేవుడు నన్ను అడుగుతాడు, వాళ్ళు సంతోషంగా లేరు కదరా, నువ్వు ఎందుకు చెప్పమంటున్నావు హల్లెలూయా అని. కాబట్టి నన్ను దేవుడు లెక్కడకుండా నేను చూసుకోవాలి కదా. మరి నాది నేను కాపాడుకోవాలి, ఎందుకంటే నాకు స్వార్థం కదా.
దేవుడు నన్ను లెక్కాడకుండా చూసుకోవాలంటే అందరినీ సంతోషపరచాల్సిన బాధ్యత దేవుని సేవకుడి పైన ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా అన్నప్పుడు ఏం చేయాలి? 2 చేతులు ఎత్తి అధికారుల దగ్గరకు పోయినప్పుడే అయ్యా 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 అని చేతులు జోడించో, లేకపోతే తగ్గించుకోనో, వినయంతోనో, లేకపోతే ఏదేదో చేసి అధికారుల దగ్గర నుంచి ఏదో ఒకటి మనం లాక్కోవాలని, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి వస్తుందని చెప్పి వాళ్ళ దగ్గర తగ్గించుకున్నాం. అధికారిని సృష్టించిన దేవునికి 2 చేతులకి మనం దేవుని ఆరాధించడానికి ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక కాంపిటీషన్ ఇప్పుడు ఏంటంటే అందరూ 2 చేతులు ఎత్తే వరకు హల్లెలూయా ఇట్లనే కొనసాగుతుంది. ఇప్పుడు చెప్తారు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఫ్రాక్చర్ అయిన వాళ్ళు సగం ఎత్తండి, చేతులు సరిగా ఉన్న వాళ్ళు మొత్తం ఎత్తండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా ఒకసారి మరొకసారి చప్పలు కొడి దేవుని నామాన్ని భయపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ట్రబుల్ తగ్గించు. స్తోత్రం, స్తోత్రం. చూడండి, క్రైస్తవులమైన మనము, దేవుని సంఘముగా పిలువబడిన మనము, మనందరికీ ఉండవలసిన బాధ్యత ఏంటి అంటే, మనందరి హృదయాల్లో మొట్టమొదటి ఆలోచన మనకి రావాలి ప్రతిసారి ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి. అందరూ జాగ్రత్తగా వినాలి. అటు ఇటు దిక్కులు చూడడం కానీ, చూడండి, ఒక నాయకుడు మాట్లాడేటప్పుడు, లేకపోతే ఒక సినిమా స్టార్ మాట్లాడినప్పుడు, లేకపోతే ఇంట్లో నువ్వు చూసే చెత్త సీరియల్లో సినీ యాక్టర్లు మాట్లాడినప్పుడు వాళ్ళ డైలాగులు శ్రద్ధగా వింటావు కదా. అవన్నీ పక్కన పెట్టేసి సజీవుడైన దేవుడు మాట్లాడేటప్పుడు నీ దృష్టి, నీ మనస్సు, నీ చెవులు ఆయన వైపే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్వరము, నీ యొక్క చెవులు ఆయన స్వరాన్ని వినడానికి మాత్రమే పనిచేయాలి. కాబట్టి ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక సంఘములో నేనున్నప్పుడు, లేకపోతే ఒక విశ్వాసిగా నేను పుట్టినప్పుడు, తిరిగి జన్మించినప్పుడు, క్రీస్తు రక్తములో కడగబడిన నేను అసలు ఈ సంఘములో నేను ఎందుకున్నాను అనే ప్రశ్న మనందరికీ రావాలి. అసలు ఈ సంఘంలో నేను ఎందుకున్నాను? వై ఐ యామ్ బోర్న్ ఇన్ దిస్ చర్చ్. దేవుడు నన్ను ఎందుకు తిరిగి జన్మించే అర్హత దేవుడు నాకు ఇచ్చాడు? రక్షణ దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు? ఎందుకు తన రక్తంతో ఆయన నన్ను కడిగాడు అనే ప్రశ్న మనందరి హృదయాల్లో ఉండాలి. వై డిడ్ గాడ్ మేడ్ మీ ఏ పార్ట్ ఆఫ్ ఎ చర్చ్? ఒక సంఘంలో దేవుడు నన్ను ఎందుకు ఉంచాడు? వచ్చి వాక్యం వినిపోవడానికా? లేకపోతే మామూలుగా బైబిల్ చదివేసి పక్కన పెట్టడానికా? వచ్చి 2 చేతులెత్తి ఆరాధన చేసి మరలా ఇంటికి వెళ్ళిపోయి సాధారణ జీవితం జీవించడానికా? లేకపోతే వచ్చి కొన్ని మాటలు కాసేపు విని ఆ మాటలు దాని ప్రకారం చేయకుండా ఆ మాటల్ని పక్కన పెట్టేసి రాతి నేలను పడిన విత్తనం పడినట్లు ఎదగకుండా తిరిగి చనిపోయడానికా? కాదు. నువ్వు దేవుని సంఘములో ఒక భాగముగా ఉన్నప్పుడు, క్రీస్తు రక్తములో నువ్వు కడగబడినప్పుడు, నేను ఈ సంఘానికి చెందిన విశ్వాసిని, నేను దేవుని బిడ్డను, నేను పరిశుద్ధాత్మని పొందుకున్నాను, క్రీస్తు రక్తములో నేను కడగబడ్డాను, లోకమునకు వేరై నేను జీవిస్తున్నాను, ఆయన బిడ్డను, ఆయన సొత్తుగా పిలువబడిన ప్రజలము, ఆయన సంఘము, ఆయన మేపు గొర్రెను అనే ఆలోచన నీకు ఎప్పుడైనా కలుగుతుందా? అసలు ఈ సంఘములో ఉండి నేనేం చేస్తున్నాను? వాట్ am I డూయింగ్ అనే ప్రశ్న మన హృదయంలో ప్రతిరోజు రావాలి. ఎందుకు తెలుసా? సంఘము అంటే అందరూ కలిసి కూర్చొని కాసేపు పాటలు పాడుకొని, కాసేపు ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకొని, కాసేపు ఆరాధన చేసి ఇంటికి వెళ్ళిపోయి మరలా మన పని మనం చేసుకోవడం కాదు. లేకపోతే నువ్వు ఆదివారం వస్తేనే సంఘములో ఉన్నట్టు వ్యక్తివి కాదు. సంఘము అనగా నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నీ తోటి విశ్వాసి హృదయము, నీ హృదయము ఒకే రీతిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము అనగా ప్రతిదీ, సంఘంలో ఏది చేసినా కూడా ఒక ఐక్యతలో వెళ్ళేది సంఘం. సంఘము అంటే ఏంటో తెలుసా? ఈ లోకానికి దేవుని హృదయాన్ని చూపించేదే సంఘము. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదామా?
హల్లెలూయా. ఏంటండి సంఘము అంటే? ఈ లోకానికి దేవుని మాటలు చెప్పేది సంఘం. లోకంలో ఉన్న ప్రశ్నలకు జవాబిచ్చేది సంఘం. లోకంలో ఉన్న వ్యాధులకు రోగాలకు ప్రార్థన చేసేది సంఘం. దేశములో సమాధానం తీసుకొచ్చేది సంఘం. దేశములో నెమ్మది తీసుకొచ్చేది సంఘం. దేశము కొరకు ప్రార్థన చేసేది సంఘం. పాపుల పక్షమున మొరపెట్టేది సంఘం. తోటి విశ్వాసి కొరకు ప్రార్థన చేసేది సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మను పొందుకున్న మనము చూడండి, సంఘములో ఏది చేసినా కూడా దాంట్లో నీ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. సంఘంలో నువ్వు వేరు, సేవకుడు వేరు కాదు. యూఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. దేవుని కుటుంబం, దేవుని బిడ్డ అని నువ్వు పిలువబడుతున్నప్పుడు దేవుని కుటుంబానికి చెందిన వ్యక్తి వినువు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డగా నువ్వు పిలువబడుతున్నప్పుడు, ఒక సంఘానికి దేవుడు నిన్ను చేర్చినప్పుడు, ఒక సంఘములో దేవుడు నిన్ను నిలబెట్టినప్పుడు, ఆత్మల పంట కోయవలసిన బాధ్యత నీ పైన కూడా ఉంటుంది. సంఘములో ప్రార్థన చేసే బాధ్యత నీ పైన కూడా ఉంటుంది. వచ్చి వెళ్ళిపోయేది కాదు సంఘం అంటే. వచ్చి కొన్ని మాటలు విని వెళ్ళిపోయేది కాదు. ఆరాధన జరిగేటప్పుడు కూర్చోవడము, లేకపోతే ఏమంటారు మన మనసు అక్కడ ఇక్కడ పెట్టేది కాదు. సంఘము అంటే దేవుని ప్రసన్నతను అనుభవించేది సంఘం. హల్లెలూయా. దేవుని సన్నిధిని అనుభవించేది సంఘం. దేవుని కొరకు ఏమైనా త్యాగం చేసేదే సంఘం. అంతేగాని వచ్చి వెళ్ళిపోయేది కాదు సంఘం. అసలు ఈ సంఘంలో దేవుడు నన్ను ఇక్కడే ఎందుకు పెట్టాడు? అనేకులు చనిపోతున్నారు, పుడుతున్నారు, చనిపోతున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి బతుకుతున్నారు. లోకానికి వేరే నువ్వు జీవిస్తున్నప్పుడు అంటే దేవుని రాజ్యము అనగా దేవుని సంఘములో, క్రీస్తు వధువుగా పిలువబడిన సంఘములో ఏమి చేస్తున్నావు అని దేవుడు నిన్ను ప్రశ్న అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా? డూ యూ హ్యావ్ ఎన్ ఆన్సర్? దైవ కుమారుల ప్రత్యక్షత కొరకు లోకమంతా ఎదురు చూస్తుంటే నువ్వేమి చేస్తున్నావు అని దేవుడు నిన్ను అడిగితే, ఒకవేళ రాత్రి వచ్చి నీ గదిలోకి వచ్చి దేవుడిని ఎదుట నిలబడి, ఒక సంఘములో నేను నిన్ను నిలబెట్టాను, ఒక విశ్వాసిగా నేను నిన్ను నిలబెట్టాను, నువ్వు సంఘములో ఏమి చేస్తున్నావు అనే ప్రశ్నకి నీ దగ్గర సమాధానం ఉందా? డూ యూ హ్యావ్ ఎన్ ఆన్సర్? ఒక దేవుని హృదయం అంటే ఏంటి తెలుసా? ఆరాధన చేసేటప్పుడు పూర్ణ బలముతో మనం ఆరాధన చేయాలి. అంటే బలం అంటే ఏంటి? మన శక్తి అంతా ఉపయోగించి. చూడండి, చిన్న ఇంట్లో చిన్న అల్లరి అయినప్పుడే, లేకపోతే పక్కవారితో ఏదో గొడవ అయ్యేటప్పుడే మన బలవంతా ఉపయోగించి అరుస్తామే. లేకపోతే ఎవరైనా కొట్టడానికి వెళ్ళినప్పుడు శక్తి అంతా ఉపయోగించి కొడతామే. సజీవుడైన దేవుణ్ణి ఆరాధించడానికి పూర్ణ బలంతో ఎందుకు ఆరాధించలేకపోతున్నాం? స్వరం ఎందుకు బయటికి రావట్లేదు అంటే దేవుని హృదయము, దేవుని యొక్క గొప్పతనం నీకు ఇంకా అర్థం కాలేదు. అది ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? నువ్వు దేవునితో సమయం గడిపినప్పుడే, ఒక వ్యక్తితో సమయం గడిపినప్పుడే ఆ వ్యక్తి మనసు ఏంటో నీకు అర్థమైనప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు, ఆయన వాక్యము చదివినప్పుడు, ఆయన స్వరాన్ని శ్రద్ధగా విని, దేవుడు నీకెందుకు తన స్వరాన్ని వినిపించి సేవకుల ద్వారా నీకు ఎందుకు మాట్లాడదు? ఇంట్లో ఉంటే దేవుడు మాట్లాడాడు అనే ప్రశ్న కాదు. ఇంట్లో నువ్వు మాట్లాడితే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఇంట్లో మాట్లాడవు కదా. అందుకే సంఘానికి వచ్చి దేవుని మాటలన్నా వింటావేమో అని దేవుడు నీ కోసం ఇక్కడన్నా ఎదురు చూస్తాడు. కనీసం ఇక్కడికన్నా వచ్చి నా మాటలు విని నేను చెప్పింది చేస్తాడేమో. ఇక్కడికన్నా వచ్చి నా మాటలు విని ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తారేమో. ఇక్కడికన్నా వచ్చి నా మాటలు విని వాక్యములో 30 60 100 ఒక విశ్వాసి ఫలిస్తాడేమో అని దేవుడు నమ్మకస్తుల కొరకు ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడు. వచ్చి వెళ్ళిపోయేది సంఘం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రశ్న నీ హృదయంలో నిజంగా నీకు ఉంటే, నన్ను అడిగితే అసలు నీవు చేసే ఉద్యోగాలు కానీ, నీవు చేసే పని కానీ ఇవేవి కూడా అక్కడికి రావు. వేస్ట్. ఇవన్నీ అక్కడికి రావు. అవి నీ కొరకు నువ్వు చేసుకుంటున్నావు తప్ప అది లోకంలో ఉన్న వారికి. మనకి ఏంటి అంటే, మనం ఏ పని చేసినా కూడా దేవుని కొరకు ఏదైనా త్యాగము చేసేది మాత్రమే సంఘము. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం అంటే దేవుని కొరకు ఏమైనా త్యాగం చేయాలి. మన డబ్బునే మనం దేవుని కొరకు త్యాగం చేయలేం.
ఎక్కడ దాకానో ఎందుకు? నీ ధనం చుట్టే నీ హృదయం ఉంటుంది. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది. మన డబ్బు చుట్టే మన మనసు ఉంటుంది. కానుక వేయడానికే మనకు చెయ్యి బయటికి రాదు. మన ధనం ఎక్కడ ఉంటుందో మన హృదయం అక్కడే ఉంటుంది. ధనము దగ్గరే నీ హృదయం ఆగిపోతే దేవుని దగ్గరికి వచ్చేది ఎప్పుడు? ఆయన హృదయాన్ని నువ్వు తెలుసుకునేది ఎప్పుడు? ఆయన మాటలు నువ్వు వినేది ఎప్పుడు? ఆయనతో నువ్వు ఏడ్చేది ఎప్పుడు? మన జీవితం ఉన్నది మనల్ని మనం సంతోషపరచుకోవడానికి కాదు. మన జీవితం ఉన్నది నిద్రపోవడానికి కాదు. మన జీవితం ఉన్నది సోమరిలాగా ఉండడానికి కాదు. మన జీవితం ఉన్నది మన ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. మనకు వేరే ఆప్షన్ లేదు. నన్ను అడిగితే యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. దేవుని కొరకు నువ్వు తిరిగి జన్మిస్తే, ఆయన నిన్ను తిరిగి జన్మింపజేశాడు అనే ఆలోచన నీ హృదయంలో ఉంటే, నువ్వు చేసే పని కూడా నీకు వేస్ట్ అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే, ఛీ, నా కొరకు నేను బ్రతుకుతున్నానా? నా కుటుంబం కొరకు నేను బ్రతుకుతున్నానా? సంఘములో దేవుడు నన్ను ఒక స్థానంలో దేవుడు నన్ను ఉంచినప్పుడు, దేవుడు నన్ను ఒక సంఘంలో చేర్చిన తర్వాత కూడా నా కొరకే నేను బ్రతుకుతున్నానా? దేవుడు నన్ను ఒక సంఘంలో నిలబెట్టిన తర్వాత కూడా నా కొరకే నేను బ్రతుకుతున్నానా? ఎవరి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు చేసే ఆరాధన గోడల చుట్టూ తిరుగుతుందా? పరలోకానికి వెళ్తుందా? చిన్న మాట అంటే కూడా నువ్వు భరించలేవు. పొగడాలి, నిన్ను పొగడాలి. పొగిడితే మాత్రం వాళ్ళు మంచోళ్ళు. నిన్ను తిడితే వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటావు, అసూయ పెంచుకుంటావు. దేవుని రాజ్యములో అసూయలు, ద్వేషాలు, అలగడాలు, బాధపడడాలు, అయ్యో సేవకుడు అదన్నారు, ఇదన్నారు, లేకపోతే తోటి విశ్వాస అదన్నారు, నా మీద ఆ నిందేశారు, ఈ నిందేశారు. నో, నిన్ను నీవు సాటిస్ఫై చేసుకోవడానికి కాదు ఒక సంఘంలో నువ్వు ఉన్నది. అర్థమవుతుందా? నిన్ను నువ్వు చూసుకొని నన్ను ఎవరు అనొద్దు, నేను ఒక మాట పడా, అంత ఖచ్చితంగా ఉన్న నీవు, ఆ ఖచ్చితత్వము దేవుణ్ణి ఆరాధించడానికి వాడు. అంత ఖచ్చితంగా ఉన్న నీవు దేవుని పని చేయడానికి వాడు. అంత ఖచ్చితంగా ఉన్న నీవు ప్రార్థన చేయడానికి వాడు సంఘముతో. ఎన్ని రోజులైంది నువ్వు కనీసం నీ జీవితంలో ఎన్ని రోజులు కంటిన్యూస్గా నువ్వు ఉపవాసం ఉన్నావు, దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేశావు? ఎన్ని సంవత్సరాలైంది నువ్వు దేవుని నమ్ముకొని కాదు. లేకపోతే నీకు బైబిల్ ఎంత తెలుసు అని కాదు, నీకు ఎంత జ్ఞానం ఉందో అది పని చేయదు. అబ్రహాం అంత వయసు, లేకపోతే ఈయన ఇంత వయసు, అన్ని సంవత్సరాలు వాళ్ళకి పౌలు ఇది రాశాడు, రోమియోలు ఇది రాశాడు, యేసుప్రభు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు, యేసుప్రభు ఎన్ని సంవత్సరాలు పరిచయం, ఇవేవి పనిచేయవు. నీ జ్ఞానం పనిచేయదు. నువ్వు ఆ జ్ఞానంతో దేవుని సన్నిధిలో వెళ్తే దర్ ఇస్ నో యూస్. దేవుని రాజ్యములో, దేవుని కుటుంబంలో ఉన్నప్పుడు దేర్ షుడ్ బి సంథింగ్. నీతో దేవునికి ఏదో ఒక ఉపయోగం ఉండాలి. కనీసం విజ్ఞాపన ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేయగలుగుతున్నావా? కనీసం ఇంట్లో అయినా చేస్తున్నావా? కాబట్టి ఇవన్నీ దేవుని యొక్క ఇష్టానుసారంగా మనం బ్రతకాలి అంటే, దేవునికి నచ్చినట్టు మనం బ్రతకాలి అంటే, అబ్బో నాతో ఎక్కడైతే పరిచర్య, నాతో కాదు, నా కుటుంబంతోనే నాకు సరిపోదు, నాతోనే నాకు సరిపోదు. అందరికీ టైం ఉంటుంది. నీ సెల్ ఫోన్కి నీకు టైం ఉంటుంది. నీతో నీవు టైం వేస్ట్ చేసుకోవడానికి నీకు టైం ఉంటుంది. నువ్వు గంట నాన్ స్టాప్గా చూసే సీరియల్కి నీకు టైం ఉంటుంది. 3 గంటలు చూసే సినిమాకు నీకు టైం ఉంటుంది. ఫ్రెండ్స్తో చాటింగ్లు చేయడానికి నీకు టైం ఉంటుంది. పక్కవారితో ముచ్చట్లు పెట్టడానికి, ఒక వ్యక్తి సాక్ష్యం ఖరాబు చేయడానికి నీకు టైం ఉంటుంది. కానీ లోకము ఏ పరిస్థితిలో ఉంది ప్రభువా, లోకంలో ఏమి జరుగుతుంది ప్రభువా, ఈ సంఘంలో ఉన్నప్పుడు నేనేమి చేయాలి ప్రభువా, ఈ సంఘంలో దేవుడిని నిలబెట్టినప్పుడు ప్రభువా నీ కొరకు నేను ఎలా వాడబడాలి అనే ఆలోచన నీకు రావాలంటే, మొదట నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నిన్ను నీవు దేవుని చేతిలో సమర్పించుకోవాలి. హల్లెలూయా. దేవుని చేతిలోకి నువ్వు అప్పగించుకోవాలి. ఒక సెల్ ఫోన్ నీ చేతిలోనికి రానంత వరకు అది పనిచేస్తుందా? చెప్పండి. ఈ సెల్ ఫోన్ నీ చేతిలోనికి రానంత వరకు పనిచేస్తుందా? చేయదు. అలాగే నువ్వు దేవుని చేతిలోకి వెళ్ళనంత వరకు నువ్వు డమ్మి, నువ్వు ఒక బొమ్మ. హల్లెలూయా. అర్థమవుతుంది అందరికీ? అందరూ జాగ్రత్తగా వింటున్నారా? హల్లెలూయా. 2 చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి
ఈ బ్రతికి ఉన్న కొద్ది కాలము ఒక సంఘములోనే ఉన్నప్పుడు ఈ ప్రశ్న రోజు నీ హృదయంలో కదలాలి, రోజు నీ హృదయంలో కదలాలి. ఏంటంటే, ఎందుకు నేను ఈ సంఘంలో ఉన్నాను? అడగండి, మీ పక్కవారిని అడగండి, ఈ సంఘంలో నువ్వు ఎందుకున్నావు అని అడగండి. అప్పుడైనా వాళ్ళకి బుద్ధి వస్తుంది. అడుగు, ఈ సంఘంలో నువ్వు ఎందుకున్నావు? ముగ్గురు ఉంటే రెండు వైపులు అడగండి, పర్వాలేదు. ఈ సంఘంలో నువ్వు ఎందుకున్నావు? ఎందుకు వస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావు? అడగండి, ప్రార్థన చేస్తున్నావా? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? ఎంత ఆరాధన చేస్తున్నావు? ఎంత బైబిల్ చదువుతున్నావు? అడగలేం మనము. ఎందుకు చెయ్యం మనం కాబట్టి. అదే మన ముందు ఎవరైనా తప్పు చేస్తే మాత్రం నువ్వు అట్లా చేయొద్దు, బైబిల్లో బుద్ధి చెప్పమనుంది, నేను బుద్ధి చెప్తా నీకు. కానీ నువ్వు గంట ప్రార్థన చేయవు, ఒక గంట ఆరాధన చేయవు, దేవునితో మాట్లాడడం రాదు, నాకు దేవుని స్వరం ఎప్పుడు వినబడలే, నేను ఎట్లా సేవ చేయాలి? నువ్వే దేవునికి ప్రార్థన చేయనప్పుడు, వాక్యమే దేవుడు, వాక్యమే చదివినప్పుడు దేవుని స్వరం ఎట్లా నీకు ఎట్లా తెలుస్తుంది? దేవుడే వాక్యం అన్నప్పుడు, వాక్యం చదవనప్పుడు దేవుని చిత్తం ఏంటో నాకు ఎట్లా తెలుస్తుంది అంటే, నువ్వు వాక్యం చదివితేనే దేవుని చిత్తం ఏంటో అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వర్డ్ ఆఫ్ గాడ్ క్యారీస్ ద విల్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా? దేవుని వాక్యములో దేవుని చిత్తం ఉంటుంది, దేవుని వాక్యములో దేవుని మనస్సు ఉంటుంది. దేవుని వాక్యమును చదివితే ఎలా ప్రార్థన చేయాలి అనే ఆలోచన ఆయన వాక్యము ద్వారా, ఆయన ఆత్మను నీలో నింపి దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ఒక సంఘంలో దేవుని కొరకు వాడబడాలంటే మొదట ఏం చేయాలంటే, దేవుని కొరకు ఒక సంఘంలో మనం వాడబడాలంటే మొదట ఏం చేయాలి చెప్పండి? మొదట ఏం చేయాలి? సమయానికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సమయానికి రావాలి అన్నప్పుడు నా ముఖం చూడొద్దు, మళ్ళీ మాకు అక్కడ ఆరాధన ఉంటుంది, మీరు క్వశ్చన్ వేయడానికి లేదు. సమయానికి రావాలి, సరే పక్కన పెట్టండి. ఒక కాపరి ఒక సంఘంలో ఉన్నప్పుడు దేవుడు ప్రతి ఒక్కరి నిమిత్తం ఒక లెక్క అడుగుతాడు. అర్థమవుతుందా? నిన్నేం అడగడు. అర్థమవుతుందా? గొర్రెని దేవుడు ఏమన్నాడు? ఎవరిని అడుగుతాడు? ఒక కాపరిని దేవుడు అడుగుతాడు. సంఘం నీ చేతిలో ఉంది కదా, చూడు, నువ్వు దేవుణ్ణి లైట్ తీసుకున్నా నాకే ప్రాబ్లం, నువ్వు దేవునితో మాట్లాడకపోయినా, నువ్వు సంఘములో దేవుని పని చేయకపోయినా నాకే ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటి అంటే, దేవుడు నన్ను ప్రశ్న మాత్రమే అడుగుతాడు, శిక్ష నీకుంటుంది, నాకేం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నేను చెప్తా, ప్రభువా, నువ్వు నాకు పరలోకం నుంచి ఇచ్చిన మాటలన్నీ నీ ప్రజలకి నేను చెప్పిన, నేనెక్కడా నీ మాట నేను తప్పలేదు. నువ్వు చెప్పిన ప్రతి మాట ఆత్మలో నుంచి, నేను నా నోట్లో నుంచి, నా హృదయంలో నుంచి నీ ప్రజలకు నేను చెప్పిన. ఎవరు చేయలేదు? వాళ్ళు చేయలేదు, వాళ్ళని అడుగు. నువ్వు వాళ్ళని ఏం చేసుకోవాలంటే నువ్వు చేసుకో, నాకు సంబంధం లేదు. ప్రభువా, నీ పని నేను చేసిన కాబట్టి బలా నమ్మకమైన దాసుడా నువ్వు నన్ను ఇప్పుడు అని అంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ధైర్యం నాకుంది. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే దేవుని కొరకు మనం వాడబడాలంటే దేవుడు నిన్ను ఏదేదో చేయమనట్లేదండి. నీ అంతటా నీవు పోయి ఏదో చేయమని అనట్లేదు దేవుడు. ఒకటే దేవుడు అడుగుతున్నాడు, ఏంటంటే ఆయన చేతిలోకి నిన్ను నీవు సమర్పించుకోవాలి. ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? సమర్పించుకోవాలి. ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? అందరూ చెప్పాలి. ఏం చేయాలి? ఆలస్యంగా రావాలా? లేకపోతే ఆదివారం వచ్చి ఇంటికి వెళ్ళిపోవాలా? ఉపవాస ప్రార్థనకి రావద్దా? యవనస్తుల గుడికి రావద్దా? ఆదివారం వచ్చి చప్పట్లు కొట్టి ఆరాధన చేస్తే అయిపోతుంది అనుకుంటున్నా? నో. ప్రతి ఒక్కరికి ప్రతి వారంలో సంఘంలో జరిగే ప్రతి దానికి బాధ్యత ఉంటుంది. దెర్ ఈస్ పార్ట్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ చర్చ్. ఒక కుటుంబంలోనే ఒక బంధుమిత్రులు ఉన్నప్పుడు చూడండి, చిన్న ఫంక్షన్కి పిలవకపోతేనే గొడవ అయిపోతుంది. చిన్నది ఏదన్నా ఇట్లా ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉంది, వాళ్ళు చెప్పలేదు, నీకు తర్వాత తెలిస్తే వాళ్ళ ఇంటికి గడప దొక్కుతావా? నువ్వు పోనే పోవు వాళ్ళ ఇంటికి. నువ్వు ఎందుకు పోతా? నాకు చెప్పలేదు, నేనెందుకు పోతా? మాట్లాడవు, మాటలు బంద్ అయితే, గొడవలు అయితే, ఏమేమో అయితే. 2000 సంవత్సరాల క్రితం ముందే దేవుడిని నేర్పరచుకున్నాడు. మరి దాని పరిస్థితి ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తల్లి గర్భమందు రూపించబడక మునిపే నీ ఇన్విటేషన్ లేకుండానే దేవుడు నిన్ను పిలిచాడు, నీ పర్మిషన్ లేకుండానే దేవుడు నిన్ను పిలిచాడు. ఎందుకంటే యేసుప్రభు ఏమన్నాడంటే, నువ్వు నన్ను వెంబడించాలంటే నీ కుటుంబాన్ని పక్కన పెట్టి ఫస్ట్ అన్నాడు. అన్నదమ్ములను, అక్క చెల్లెలను, బంధుమిత్రులను, వీళ్ళందరితో ఉన్నోడు నా రాజ్యానికి పాత్రుడు కాడు.
నా ఫ్యామిలీ, నా కుటుంబము, నా బంధుమిత్రులు, నా ఫోను, నా సీరియళ్ళు, నా టీవీ, నా సినిమా అనుకుంటే నీకు సంఘంతో సంబంధం లేదు. మెంబర్షిప్ కాదండి సంఘంతో సంబంధము. బల్ల తీసుకోవడం కాదు సంఘంతో సంబంధం. నువ్వు బల్ల తీసుకుంటే ఏంది, తీసుకోకపోతే అదొక జస్ట్ ఒక రొట్టె ముక్క, ఒక జ్యూస్ లాగానే ఉంటుంది నీకు. అది నువ్వు బల్ల తీసుకుంటే అర్థమవుతుందా? అంతే, నీ నోటికి టేస్ట్ మాత్రమే. కానీ ఒక సంఘములో ఒక భాగస్థుడుగా నువ్వు ఉన్నప్పుడు, సంఘములో నీకు ఒక భాగం ఉన్నప్పుడు, క్రీస్తు రక్తమును నువ్వు స్వీకరిస్తున్నావు అంటే, ఆయన రొట్టెను నువ్వు స్వీకరిస్తున్నావు అంటే ఆయనతో నువ్వు ఏకమై ఉన్నావు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ హల్లెలూయా చెప్పేటోళ్ళు ఏం చేస్తారు తెలుసా? కరెక్ట్ హల్లెలూయా చెప్పినప్పుడే వెలుగొస్తుంది వాళ్ళకి. హల్లెలూయా అనేది ఒక అలారం లాంటిది కొంతమందికి, నిద్రపోయేటోళ్ళకి. కరెక్ట్ హల్లెలూయా చెప్పడే మెలకొస్తుంది. ఎందుకు? అమ్మో యేసుప్రభు చూస్తే మళ్ళీ హల్లెలూయా చెప్పకపోతే యేసుప్రభు ఏమని అనుకుంటాడు, లేకపోతే అయ్యగారు ఏమని అనుకుంటాడు. హల్లెలూయా అంటే ఏది? దేవుని ఆరాధన కాదు, అలారం అది నిద్రపోయేటోళ్ళకి. హల్లెలూయా నిద్రపోయేటోళ్ళకి ఏంటది? అలారం లాగా పనిచేస్తుంది. చాలా చర్చిలో ఇట్లానే సేవకుడేమో రాత్రంతా కష్టపడి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పరలోకం నుంచి వర్తమానం తీసుకొస్తే, వాక్యం చెప్పినంతసేపు నిద్రపోయి హల్లెలూయా అనగానే లేచి హల్లెలూయా ఏమొస్తుంది? ఏమి రాదు. నీతో నువ్వు హల్లెలూయా చెప్పినా చెప్పకపోయినా దేవునికి అనవసరము. నువ్వు వాక్యము విని చేస్తే దేవుడు సంతోషపడతాడు. హల్లెలూయా. నువ్వు వాక్యము విని దాని ప్రకారం జీవిస్తే దేవుడు సంతోషపడతాడు. నువ్వు వాక్యము విని వాక్య ప్రకారమైన క్రియలు చేస్తే దేవుడు సంతోషపడతాడు. హల్లెలూయా. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి అంటే సమర్పణ. ఏం కావాలి? సమర్పణ. నేనెవరిని? కాపరిని. మీరెవరు? గొర్రెలు కదా. ఇప్పుడు మీరేం చేయాలి? పక్కనున్న గొర్రెకి, ఏ గొర్రె, దేవుడు నేను సమర్పించుకోమంటాడని చెప్పారు. చెప్పండి, పక్కనున్న గొర్రెకి చెప్పండి, హలో గొర్రె చెప్పండి. మాట్లాడుకోండి. గొర్రెలతో మాట్లాడుకుంటాయి కదా. కాపరి చెప్తున్నాడు కదా, హలో గొర్రె సమర్పించుకో నీ దేహాన్ని దేవునికి చెప్పండి. చూసినా ఎంత సిగ్గుపడుతున్నారా మీరు? హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలు మాట్లాడుకుంటున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, లోకంలో ఎంత కొరత ఉంది అంటే ప్రార్థించేవారు లోకంలో కరువైపోయారు. సంఘంలో ప్రార్థించేవారు కరువైపోయారు. ఒక సంఘము ఎదగవలసిన రీతిగా ఎందుకు ఎదగట్లేదు అంటే ఐక్యతని అపవాది దూరం చేస్తున్నాడు. ఎందుకు? దేవుడు మాట్లాడే మాటలు సంఘము తీసుకోకపోతే, దేవుడు మాట్లాడే మాటలు ఒక విశ్వాసి కనుక హృదయంలో తీసుకొని వాటి ప్రకారం ఉంచకపోతే సంఘానికి నీకు ఒక గ్యాప్ అనేది వస్తుంది, సేవకులకు నీకు ఒక గ్యాప్ అనేది వస్తుంది. ఎందుకంటే అపవాది ఏం చేస్తాడంటే ఎప్పుడు నీ మనసులో ఏదో ఒకటి తిప్పుతూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోవాలనుకుంటావా? మంచిగా నిద్ర వస్తుంది. బైబిల్ చదవాలనుకుంటావా? నిద్ర వస్తుంది. ఇంకేమన్నా దేవుని కొరకు చేయాలనుకుంటావా? ఏదో ఒకటి వాడు నీ మనసులోకి పట్టుకొస్తాడు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇది చేయాలి, ఇది చేసిన తర్వాత దేవుని కొరకు ఏదైనా చెయ్యి అనేది వాడిని హృదయంలోకి పట్టుకొచ్చిన తర్వాత ఇంకేం చేస్తావు దేవుని కొరకు? నువ్వు దేవుడు వచ్చి నిన్ను ప్రశ్న అడిగితే, సరే సంఘంలో నువ్వేం చేయట్లేదు, నీ కుటుంబాన్నైనా నువ్వు నడిపించుకుంటున్నావా? నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? దేవునితో నువ్వు సమయం గడుపుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? భాషలు మాట్లాడుతున్నావా? దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావా? సంఘం అంటే ఏంటో తెలుసా? దేవునికి సంఘం అనేది దేవునికి ఉన్న ఒకే ఒక ఆయుధం, దేవుని సంఘం. హల్లెలూయా. దేవుని చేతిలోని ఆయుధం ఏంటో తెలుసా? సంఘం. చర్చ్ ఇస్ ద వెపన్ ఆఫ్ గాడ్. దేవుడు ఈ లోకంలో పోరాడాలి అంటే ఆయనకు సంఘం అవసరం, దూతలు కాదు. ఆయన వాక్యాన్ని మోసేది దూతలు, ఆయన పరిచారకులు. కానీ ఈ సంఘంలో ఒక వ్యక్తి ప్రార్థనకు జవాబు రావాలంటే, ఈ లోకంలో ఉన్న సమస్యలకు జవాబు రావాలంటే గవర్నమెంట్ కాదు దానికి పరిష్కారం, సంఘం యొక్క ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘం యొక్క ప్రార్థన. నేను చేయలేను, నాతో కాదు, ఏం పోతాం, అడగపోతే ఏముండదు అని సైతాన్ని చెప్తున్నాడు. మోసపోతున్నావు, జాగ్రత్త. అక్కడికి పోతే ఏముండదు, ఎవరు రారు అక్కడికి. సైతాన్ నీకు చెప్తున్నాడు, మోసపోతున్నావు. అర్థం కావట్లేదా నీకు? అక్కడికి పోతే ఎవరు రారు, ఎందుకు పోతున్నావు? బోర్. అక్కడికి పోతే సైతాన్ నీకు మోసం చేస్తున్నాడు. అర్థమవుతుందా? ప్రార్థన చేయకుండా నీ నాపైతే సైతాన్ స్వరము. నీకు ఇంట్రెస్ట్ ఉంటే వస్తావు, మోసపోతున్నావు, జాగ్రత్త. మోసపోతున్నావు.
ఎందుకు? దేవుడు నిన్ను ఒక సంఘంలో పెట్టింది నీకు అనిపించినప్పుడు పోవడానికి కాదు, ఇష్టం ఉన్నా లేకున్నా, అవసరం ఉన్నా లేకపోయినా, పరిశుద్ధుల అవసరతల కొరకు, సంఘముల సహవాసం కొరకు, ప్రతి దాంట్లో నీ యొక్క పాట ఉంటుంది. నీకు సమయం ఉన్నప్పుడు వచ్చేది కాదు సంఘం. సమయమందు, అసమయమందు, ప్రతి సమయంలో ఆయనను మనం వెతకాలి. ఈ యొక్క ప్రశ్న మన హృదయంలో ప్రతిరోజు రావాలి. ఈరోజు నేను ఏం చేస్తున్నా? ఈరోజు నేను ప్రార్థన చేశానా? దేవునితో నేను మాట్లాడానా? అనేకమైన ప్రశ్నలు దేవుని హృదయం నీ లోపల ఉంటే నీకు అర్థమవుతుంది. దేవుడు నాకు అప్పగించిన పనిని నేను నమ్మకంగా చేస్తున్నానా? నువ్వు నమ్మకంగా చేయకపోతే శాపం వస్తుంది నీ మీదకి. ఆ వాక్యం నీకు తెలీదా? యెహోవా కార్యాలను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడని వాక్యం చెప్తుంది. ఆ వాక్యం నీకు తెలీదా? శ్రద్ధ లేని పనులు దేవుని సంఘంలో నువ్వు చేస్తే శాపము కొని తెచ్చుకుంటున్నావు. మోసపోకు. దేవుని వాక్యము మాట్లాడుతున్నప్పుడు మోసపోకు, జాగ్రత్త. శాపం వస్తుంది, జాగ్రత్త. దేవుని కార్యాలను అశ్రద్ధతో చేస్తే నీకు వేరే ఆప్షన్ లేదు. నువ్వు బ్రతికినా సచ్చినా దేవుని కొరకే నువ్వు బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. చివరి ఊపిరి ఉన్నంత వరకు, మరణ పడకలో ఉన్నా కూడా దేవుని కొరకే నువ్వు బ్రతకాలి. చివరి రక్తపు బొట్టు వరకు, ఆయన మరణించేంత వరకు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరి రక్తపు బొట్టు వరకు, చివరి శ్వాస వరకు నీ హృదయంలో యేసు, దేవుని నామము, నీ జీవితంలో దేవుని పని, దేవుని పని, దేవుని పని, దేవుని పని, దేవునితో సహవాసం, ప్రార్థన, సంఘము, వాక్యము, ఇవే నీ జీవితంలో ఉండాలి. నీ గురించి నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. నిన్ను పట్టించుకునే దేవుడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. నా బాధలు ఎవరు పట్టించుకోరు. నా బాధలు ఎవరికి అవసరం లేదు. నేను ఇంత నిరుత్సాహంతో ఉన్నా, నేను ఒంటరితనంతో ఉన్నా, నా బాధలు ఎవరికి అవసరం లేదు అని నువ్వు అనుకుంటున్నావు కదా. మీ అందరికి ఒక వాక్యం చూపిస్తాను నేను, చూడండి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ మీద పడుతున్న నిందలు నీకు సరిపోతుందా? ఈ వాక్యం చదివితే నా మీద నిందలేస్తున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు, నన్ను ఇష్టం వచ్చినట్టు హేళన చేస్తున్నారు. ఇక్కడ అంత సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఏమంటున్నాడు అక్కడ? మళ్ళా చదవండి. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను. హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డని ఎవరేమన్నా అంటే నువ్వు ఊరుకుంటావా? చెప్పండి. నీ తోటి వారిని, లేకపోతే నీ కుటుంబీకుల్ని ఎవరన్నా ఏమన్నా అంటే నువ్వు ఊరుకుంటావా? మౌనంగా ఉంటావా? ఎందుకు అంటున్నావు? నా కొడుకుని ఎందుకు కొడుతున్నావు? నా బిడ్డను ఎందుకు కొడుతున్నావు? ఎందుకు ఆ మాటలు అంటున్నావు అంటావు కదా. ఎందుకు? ఆ నింద నీ మీద వేసుకుంటున్నావు. అవకాశం ఇవ్వవు నువ్వు. నీ బిడ్డకే నువ్వు అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, నీకు పరలోక రాజ్యంని అప్పచెప్పిన దేవుడు, ఆయన పనిని అప్పచెప్పిన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నిన్ను నువ్వు సంతోషపరచుకున్నా పరుచుకోకపోయినా అవసరం లేదు. నీ మీద పడే నిందలన్నీ నా మీద పడుతున్నాయి. హల్లెలూయా. నిన్ను అవమానపరిచే అవమానాలన్నీ నా మీద నేను వేసుకుంటున్నా. అందుకే యేసు ప్రభు ఏమంటాడంటే, నీ మీద ఉన్న కాడి నువ్వు బరువుగా తీసుకోకు, నా కాడి సులువు అని అంటాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే నీ చేతిలో సేవ అనేది ఏదో బరువులాగా ఫీల్ అవ్వద్దు. క్రైస్తవ జీవితము, సంఘంలో ఉన్న సభ్యత్వం బరువులాగా నువ్వు ఫీల్ అవ్వద్దు. సంతోషంగా చేయాలి. ఏది చేసిన ఆయన కొరకు. ప్రార్థన చేసిన సంతోషంగా చేయాలి. ప్రార్థన కాదండి. ప్రార్థన అంటే అపవాదిని ఓడించడం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అంటే ఏంటండి? అపవాదిని ఓడించడం ప్రార్థన. దేవుని వాక్యాన్ని నెరవేర్చేది ప్రార్థన. ఎంత పని ఉంది బయట. మనల్ని మనం చూసుకోవడానికి కాదు దేవుడు నిన్ను ఒక సంఘంలో పెట్టింది. మన కొరకు మనం బ్రతకడానికి కాదు దేవుడు నిన్ను ఒక సంఘంలో పెట్టింది. దేవుడు ఒక సంఘంలో నీ చేతికి మైక్ ఇస్తున్నాడంటే దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత.
సంఘంలో ఆరాధన నడిపించే అర్హత దేవుడికి ఇచ్చాడంటే యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ దట్ చర్చ్. సంఘంలో నువ్వు కూర్చొని దేవుని స్వరాన్ని వింటున్నావంటే యు బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. దేవుని కుటుంబానికి చెందిన వ్యక్తివి నువ్వు, ఆయన బిడ్డవి. కాబట్టి ఆయనకు ఎంత బాధ్యత ఉంటుందో ఆయన వారసులుగా మనకు కూడా అదే బాధ్యత ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం త్వరగా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చేయవలసిన సేవ దేవుడు యుక్తమైనదని ఎందుకు చెప్తున్నాడు? అక్కడ దేవుడు ఏం అడుగుతున్నాడంటే జస్ట్ నిన్ను సమర్పించుకోమంటున్నాడు, అంతే. అంతకుమించి ఏం అడగట్లేదు దేవుని దగ్గర నుంచి. ఏం అడుగుతున్నాడో తెలుసా? సజీవ యాగం అంటే నువ్వు బ్రతికుండగానే నీ ఆలోచన ఆయనకు సమర్పించుకోవాలి, నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవాలి, నిన్ను నీవు ఆయన చేతిలోకి సమర్పించుకోవడమే ఏమంటున్నాడు అక్కడ? ఇట్టి సేవ. ఇట్టి సేవ ఏంటి అక్కడ? యుక్తమై ఉన్నది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇదే సేవ. సేవ అంటే ఏంటంటే దేవుని చేతిలోకి మనల్ని మనం సమర్పించుకొని దేవుడు నడిపించినట్టు నడవాలంతే. దాని క్రింద ఏమంటున్నాడు చూద్దాం. 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమర్పించుకుంటే ఏం జరుగుతుంది? నువ్వు దేవునికి సమర్పించుకోవడం మొదటి ప్రక్రియ. అర్థమవుతుంది అందరికీ? జాగ్రత్త వింటున్నారా? హల్లెలూయా. మొదటి పని ఏంటి? సంఘంలో నువ్వు ఏదైనా చేయాలంటే మొదట నువ్వేం చేయాలి? దేవుని చేతిలోకి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. అదే దేవుడు అడుగుతున్నాడు. మనం ఎక్కడ ఫెయిల్ అవుతాము అంటే సబ్మిషన్. ఎందుకంటే నాకు అన్నీ తెలుసు, నాకు ఆరాధన వచ్చు, నాకు పాటలు వచ్చు, నాకు వాక్యం తెలుసు, నాకు అన్నీ తెలుసు. కాబట్టి ఏమవుతుందంటే దేవుడు జ్ఞానులను పక్కన పెట్టి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇది తెలీదా, నాకు ఇది తెలుసు, ఏదైనా మాట్లాడినప్పుడు వాక్యం ద్వారా మళ్ళా తిరిగి దానికి ఇంకో సమాధానం చెప్పడము, ఇట్లాంటి జ్ఞానుల్ని దేవుడు ఏం చేస్తాడంటే పక్కన పెట్టేస్తాడు. ఏం చేస్తాడు అప్పుడు? వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు కావాల్సింది ఏంటి అంటే భక్తితో పాటు శక్తి కావాలి. అర్థమవుతుందా? నీ భక్తిలో ఏముండాలి? శక్తి ఉండాలి. శక్తి ఉంటే ఏమవుతుంది? ముక్తి వస్తుంది. ముక్తి వస్తే ఏమవుతుంది? విముక్తి వస్తుంది. చూడండి, ఇన్ని ఆఫర్లు ఉన్నాయి భక్తిలో. హల్లెలూయా. ఏమవుతుంది? భక్తితో పాటు ఏమొస్తుంది? శక్తి వస్తుంది. శక్తితో పాటు ఏం రావాలి మనకి? ముక్తి రావాలి. ముక్తి తర్వాత ఏమొస్తుంది? ఎక్కువ చేస్తే విరక్తి వస్తుంది. విరక్తి రావద్దు మనకి. హల్లెలూయా. ఏం కావాలి? భక్తి ఉన్నా కూడా శక్తి లేని వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన మంచిగా ప్రార్థన చేస్తున్నారు కానీ అస్సలు నమ్మొద్దు. మంచి మంచి మాటలతో ఇట్లాంటి వాళ్ళు మంచి మాట వాళ్ళు ఏంటంటే వాళ్ళ నోరు మంచి మంచి మాటలు ఉపయోగించడానికి ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళు చేసే ప్రార్థనలో మాటల్ని మనం చూడొద్దు. వాళ్ళ జీవితంలో దేవుని శక్తి ఉందా లేదా చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిలో ఏముండాలా? ఏముండాలి చెప్పండి పక్కన. ఏ గొర్రె, నీ భక్తిలో శక్తి ఉంచుకో అని చెప్పండి. గొర్రెలు మాట్లాడుకోవాలి. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఏం చెప్పుకోవాలి మీరు? ప్రైజ్ ద లార్డ్ మిల్కీ గొర్రె, ప్రైజ్ ద లార్డ్ షారోన్ గొర్రె, ప్రైజ్ ద లార్డ్ లూయిస్ గొర్రె, ప్రైజ్ ద లార్డ్ దినాకర్ గొర్రె. గొర్రెలు అనిపించు. గొర్రెలు ఎందుకు నవ్వుతున్నారు? అరే హల్లెలూయా, హల్లెలూయా. ఏముండాలి మన భక్తిలో? చూడ శక్తి అనే మాటలు కూడా శక్తి వస్తలేదు. చూసినా
అపవాది ఎట్లా ఆపుతున్నాడు అంటే, ఏముండాలి మన భక్తిలో? ఏముండాలి? శక్తిమాన్ కాదు, శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఏముండాలి మన భక్తిలో? శక్తి తర్వాత ఏమొస్తుంది? ముక్తి తర్వాత ఏమొస్తుంది? హల్లెలూయా. ఆరోహణం అయిపోవడం చాలా ఈజీ అండి, మీకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. చెప్పండి మరలా. భక్తి, శక్తి, ముక్తి, విముక్తి. విరక్తి కాదు, విముక్తి. జాగ్రత్తగా చెప్పాలి. ఏంటది? భక్తి, 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 శక్తి, శక్తి, ముక్తి, విముక్తి, విముక్తి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మాట్లాడితే ఎంత బాగుంటుందో తెలుసా? హల్లెలూయా. మనం చేయవలసింది ఏం లేదండి. దేవుని చేతిలోకి నేను వాక్యం చెప్తే రీటర్ నీళ్ళు అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను తప్పికొనిచున్నాను. హల్లెలూయా. గట్టిగా ఒకసారి దేవునికి చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడితే 3 రోజులు కదలకుండా కూర్చున్నారంట కొండ మీద ప్రశ్న. హల్లెలూయా. దేవుడు మాట్లాడితే ఎంత మధురంగా ఉంటుందంటే ఎన్ని గంటలైనా విలాని అనిపిస్తుంది. గత 21 రోజులు నేను దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడిపాను. 21 days వితౌట్ ఫుడ్, ఓన్లీ లిక్విడ్స్. హల్లెలూయా, హల్లెలూయా. 21 రోజులు దేవుని సన్నిధిలో అసలు దట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఒక క్రైస్తవుడు చేయవలసింది ఏంటో తెలుసా? ఇది ఉపవాసం వలననే సాధ్యము. ఏది? దేవుని సేవ. కనీసం వారంలో 3 రోజులన్నా, ఒక్క రోజన్నా ఉపవాసం ఉండు, నీ భక్తిలోకి శక్తి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డిక్లేర్ చేసుకో, సెల్ఫ్ ఫాస్టింగ్ డిక్లేర్ చేసుకో. నీకు నువ్వు ఉపవాసం చేసుకో. ఎవరిని పట్టించుకోవద్దు. నీ జీవితాన్ని అస్సలే పట్టించుకోకు. నీ ఫోన్ని అస్సలే పట్టించుకోకు. నీ ఫోన్ ఏం చేస్తుందంటే నీ జీవితంలో దేవుని స్వరానికి నీకు ఉన్న అడ్డు ఏంటంటే నీ ఫోన్. ఎప్పుడు వాళ్ళకి ఫోన్ చేయి, వాళ్ళు ఫోన్ వస్తే లేపు, వీళ్ళు ఫోన్ చేస్తే బయటికి వెళ్ళిపో, లేకపోతే లేట్ అయితే తొందరగా కానికేసి వెళ్ళిపో, లేకపోతే చర్చ్ అవ్వగానే బ్యాగ్ వేసుకొని ఉరుకు. ఏం తొందర ఉంటుందంటే కనీసం ఒక కార్పెట్ క్లీన్ చేయడం ఇటు చేసి మళ్ళీ మీడియా టీంకే. పాపం అన్ని వాళ్ళే, లేడీస్ వాళ్ళే, జెంట్స్ వాళ్ళే, అన్ని వాళ్ళే. మనం ఏం చేయాలి? వాక్యం వినాలి, హల్లెలూయా అనాలి. ఓ వాక్యం నన్ను ఆమేన్ హల్లెలూయా అనాలి. యేసు రక్తం చేయమని కానీ ఆశీర్వాదం తీసుకొని బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోవాలి. ఎక్కడ నీ సంఘంలో నీ పాత్ర? ఏం చేస్తున్నావు సంఘంలో? కనీసం చర్చ్ అన్న క్లీన్ చేస్తున్నావు? వచ్చి అరే వచ్చేదే వారానికి ఒకసారి కనీసం ఒకసారి అన్న క్యాంపస్ అన్న క్లీన్ చేసిపోదాం, చర్చ్ క్లీన్ చేసిపోదాం, ఇవన్నీ సదరేసి వెళ్ళిపోదాం. ఏం తొందర? సంఘంలో ఉన్నప్పుడు ఏదో అభిషేకం వచ్చినప్పుడు పొందుకొని భాషలు మాట్లాడి కొంచెం చప్పట్లు కొట్టి ఆమేన్ హల్లెలూయా అనేసి వెళ్ళిపోయేది కాదు సంఘం. ఊడ్చి కార్పెట్లు ఎత్తేసి సంఘాన్ని క్లీన్ చేసే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, చర్చిని క్లీన్ చేసే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, ఒక వ్యక్తిని క్రీస్తులోకి నడిపించే వరకు ఉంటుంది నీ బాధ్యత. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఏ అవకాశం దొరుకుతుందో దేవుని కొరకు పని చేయాలనేది మనం ఎదురు చూడాలి. సంఘం అనేది సైలెంట్గా ఉండేది కాదు. సంఘం అంటే దేవుని సైన్యము. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటది? ఏం చేయాలి? సంఘం అంటే ఏంటది? సైన్యం అంటే ఏంటి? ఆర్మీ. ఆర్మీ వాళ్ళ చేతులు ఏముండాలా? తుపాకులు ఉండాలా, కత్తులు ఉండాలా, బాంబులు ఉండాలా. ఇవన్నీ ఉండాలని ఏమంటారు? సైన్యం అంటారు. మన చేతిలో ఏముంది మరి? ఏముంది మన చేతిలో? ఏముంది మన చేతిలో? హల్లెలూయా. 2 అంచుల ఖడ్గం. హల్లెలూయా, హల్లెలూయా. ఏముంది చేతిలో? చూపండి. ఇదేంది? 2 అంచుల ఖడ్గం. ఆనే ఉంటుంది. దుమ్ము పట్టని అని దులుపుకొని వస్తాం ఆ ఖడ్గాన్ని. అంతకుమించి దీంతో మనం చేసేది ఏం లేదు. తెలుసు నాకు, అది తెలుసు. 2 అంచుల ఖడ్గం దేవుని వాక్యం. దేవుని వాక్యం శుద్ధి వంటిది ప్రభువా, కొడితే బద్దలు అయిపోతుంది బండలు. దేవా నీ వాక్యం అగ్ని వంటిది ప్రభువా అని ప్రార్థన చేస్తావు. అగ్ని నీ లోపల ఉండదు, ఆ శుద్ధి నీ లోపల ఉండదు. ఆ 2 అంచుల ఖడ్గం నీ నోట్లోంచి బయటికి రాదు. మన నోట్లోంచి వచ్చేదంటే నా బతికి ఇంతే, నేను చచ్చిపోతే బాగుండు, ఇంకా నా బతికేందుకు, వేస్ట్ నేను బతికి. నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అనుకునేది కాదు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుధం ఎందుకో తెలుసా? అపవాది క్రియలను లయపరచడానికి ఒక ఆయుధం తీసుకొచ్చి నీ చేతిలో పెట్టండి. ఏమంటున్నాడంటే, బిడ్డ వాక్యముతో పాటు ప్రార్థన మాత్రం, ఈ 2 మాత్రమే నువ్వు చెయ్యి. హల్లెలూయా. గాడ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్.
ప్రార్థన ద్వారా నీ స్వరానికి దేవుని వినిపించు. దేవుడు వాక్యం ద్వారా తన స్వరాన్ని నీకు వినిపిస్తాడు. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన పైకి వెళ్తే దేవుని స్వరం వాక్యం ద్వారా నీ జీవితంలోకి వస్తుంది. ఏం చేయాలి? సజీవయాగముగా మన శరీరములను ఎవరికి సమర్పించుకోవాలి? ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా. సమర్పణ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఇంకా సంఘం గురించి అనేక విషయాలు దేవుడు బయలుపరుస్తాడు, నేను మాట్లాడతాను మరలా. చూడండి, ఒక సంఘము ఒక స్థలంలో ఉన్నప్పుడు, ఒక సంఘము పట్టణంలో ఉన్నప్పుడు, ఆ పట్టణము అంతా కదిలించబడాలి మన ప్రార్థనల ద్వారా. ఆ పట్టణం యొక్క అపవాది స్థాపించిన పునాదులన్నీ పగిలిపోవాలి సంఘం ప్రార్థన చేస్తే. సంఘము ప్రార్థన చేస్తే పట్టణం మీద నా చీకటి శక్తులు వెళ్ళిపోవాలి ఆ పట్టణాన్ని విడిచి. సంఘం యొక్క ప్రార్థన ఎంత శక్తివంతమైంది అర్థం కావట్లేదు. పేతురు అపోస్తలులు వాళ్ళ చెరసాలలో ఉన్నప్పుడు ఎవరండి ప్రార్థన చేసింది? చెప్పండి, ఎవరు ప్రార్థన చేసింది? పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ఎవరు ప్రార్థన చేసింది? ఏమైంది సంఘము ప్రార్థన చేస్తే? చెప్పండి, ఏమైంది సంఘం ప్రార్థన చేస్తే? సంఖ్యలు ఊడిపోయినాయి. ప్రార్థనలో సంఖ్యలు ఊడిపోతాయి. అందుకే నేను అపవాది ఆపుతున్నాడు, ప్రార్థన చేయకు, సంఖ్యలు ఊడిపోతాయి. ఆ సంఖ్యలు అట్లనే ఉండని, నీ కుటుంబంలో సంఖ్యలు అట్లనే ఉండని, నీ జీవితంలో సంఖ్యలు అట్లనే ఉండని. ప్రార్థన చేయకు. నువ్వు ప్రార్థన చేస్తే సంఖ్యలు వదిలిపోతాయని, ఊడిపోతాయని నీకంటే ఎక్కువ వాడికి తెలుసు. నీకు తెలియదు ప్రార్థన చేస్తే ఏమవుతుందో. యూ డోంట్ నో ద టేస్ట్ ఆఫ్ ప్రేయర్. ఉపవాస ప్రార్థనకి రావడానికి కూడా నీకు ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే ప్రార్థన చేస్తే ఏమంటారు, మన చుట్టూ ఉన్న సంఖ్యలు ఊడిపోతాయని సైతానికి తెలుసు. నీకు తెలుస్తలేదు ఒక విశ్వాసమై ఉండి. ఇంట్లో నీకు సీరియల్ ముఖ్యం, నీ ఫోన్ నీకు ముఖ్యం, నీ పనులు నీకు ముఖ్యం, కానీ నీ ఉద్యోగం లేకపోతే నీ చదువు ఏదైనా నీకే ముఖ్యం. కానీ ఒక ప్రార్థించే విశ్వాసిగా నువ్వు లేనప్పుడు సంఖ్యలు ఎట్లా తెగిపోతాయి? ఎంత ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఇంట్లో ఎట్లా ఉంటున్నావు అనేది సంఘంలో కనబడుతుంది క్లియర్గా. స్క్రీన్ పైన కనిపిస్తుంది నువ్వు ఇంట్లో ఎట్లుంటున్నావు అనేది. నీ కుటుంబంలో నీ పాత్ర ఏంటి? నీ కుటుంబం కూడా ఒక సంఘమే. నేను నా ఇంటి వారిని యెహోవా సేవించదామని యెహోషువ అన్నప్పుడు, కొర్నేలి తన కుటుంబాన్ని నడిపించినప్పుడు అనేక మంది రక్షించబడ్డారు ఒక సేవకుడు రావడం ద్వారా. కాబట్టి దేవుడు ఒక ప్రాంతంలో మనల్ని ఉంచినప్పుడు, ఒక సంఘాన్ని దేవుడు మన చేతిలోకి అప్పచెప్పినప్పుడు బాధ్యత లేకుండా మనం ఉండొద్దు. దేవుడు ఏం అడగట్లేదు, నువ్వు ప్రార్థనతో పోరాడు, ప్రజల్ని నేను నడిపిస్తాను దేవుడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం మరలా 4వ వచనం. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను. రోమీలకు రాసిన పత్రిక 12:4. ఒక శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకములైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. ఒకరికొకరు ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. సంఘంలో ప్రతి ఒక్కరు ఒక్కొక్క అవయవం. నువ్వు చెయ్యి అయితే నువ్వు తల, నువ్వు లెఫ్ట్ హ్యాండ్ అయితే ఇంకో వ్యక్తి రైట్ హ్యాండ్, నువ్వు కాలు అయితే ఇంకో వ్యక్తికి ఇంకో కాలు, నువ్వు హృదయం అయితే ఇంకో వ్యక్తి నోరు. అలా పనిచేయాలి. మనందరం ఒక అవయవం లాగా సంఘం పనిచేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేస్తాం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నీ చేతికి దోమ కొట్టింది అనుకోండి, ఏం చేస్తాము? చేతికి దోమ కొడితే ఏం చేస్తావు? ఏం వాడతావు? తప్పమని కొట్టి ఏం చేస్తావు? చంపుతావా లేదా? కదా. నీ తోటి వ్యక్తికి నొప్పి కలిగితే నువ్వు వెళ్ళి సైతాన్ని చంపాలి. హల్లెలూయా. నీ తోటి వ్యక్తి బాధలో ఉంటే నువ్వు ప్రార్థన చేయాలి. సంఘంలో నాకు పాత్ర లేదు అని కాదు, నీది నువ్వు చూసుకోవడానికి కాదు సంఘం. సంఘం అంటే, క్రైస్తవుడు అంటే ఎవరంటే తనకు తాను బ్రతికేటోడు కాదు. హల్లెలూయా చెప్పినప్పుడు మెలకొచ్చి హల్లెలూయా అనడం కాదు సంఘం అంటే. సంఘం అంటే పక్క వారి వరకు జీవించడము, నీ కొరకు నువ్వు జీవించేది కాదు. హల్లెలూయా. ఏంటి? మనందరం కూడా ఒకరికొకరము అవయవములై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, నా సంఘములో
నా అందరు సంఘములో చెప్పాలి, నా సంఘములో నా సంఘములో వాక్యం వినని వారు, వినేవారు, నిద్రపోయేవారు అందరు చెప్పొచ్చు. నా సంఘములో నా సంఘములో నా బాధ్యత ఉంది, నా బాధ్యత ఉంది. నా సంఘములో నా సంఘములో నా స్థానం ఉంది, నా స్థానం ఉంది. నా సంఘముతో నా సంఘముతో నేను ప్రార్థిస్తాను, నేను నా ప్రార్థిస్తాను. సంఘముతో నా సంఘముతో నేను పోరాడుతాను, నేను పోరాడుతాను. నా సంఘముతో నా సంఘముతో నేను దేవుని రాజ్యాన్ని కడతాను. నేను దేవుని రాజ్యాన్ని కడతాను. నీవు ఎందుకు ఈ మాటలు నీతో చెప్పిస్తానో తెలుసా? నీవు ఈ మాటలు చెప్తుంటే అపవాదికి భయం మొదలవుతుంది. హల్లెలూయా. అమ్మో, ఈ సంఘంలో ప్రార్థన ప్రారంభమవుతుందంట. అమ్మో, ఈ సంఘంలో చీకటి శక్తులు పారిపోతాయంట. అమ్మో, ఈ సంఘంలో సీరియల్ని చూడరంట. అమ్మో, ఈ సంఘంలో లోక మర్యాదను అనుసరించరు. అమ్మో, ఈ సంఘంలో సినిమాలు చూడరు. అమ్మో, ఈ సంఘంలో ఎవరికి బూతులు రావు. అమ్మో, ఈ సంఘంలో ఆశీర్వాదాలు మాత్రమే పలుకుతారు. అమ్మో, ఈ సంఘంలో ఎవరు భార్యను కొట్టరు. అమ్మో, ఈ సంఘంలో ఎవరు భార్యను అందరి ముందు అవమానపరచరు. అమ్మో, ఈ సంఘంలో భార్యలు ఎవరు భర్తలు అవమానపరచరు. అమ్మో, ఈ సంఘంలో ఏ కుటుంబంలో శపించుకోరు ఒకరినొకరిని అని చెప్పి నువ్వు ప్రార్థించడం మొదలు పెడితే అపవాదికి ఏమవుతుందంటే భయం మొదలవుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రార్థన చేయడం ద్వారా ఒకరికొకరు అవయవం అంటే నువ్వు చేసే పని నువ్వు చేయాలి, నువ్వు చేసే పని నువ్వు చేయాలి. ఎవరికి అప్పగించిన పని వాళ్ళు నమ్మకంగా చేయడమే చర్చ్. సంఘంతో సంబంధం లేనోడు విశ్వాసి కాదు. సంఘంలో సహవాసం లేనోడు నువ్వు విశ్వాసి. ఒక సంఘంలో నువ్వు జన్మించినప్పుడు నువ్వు చచ్చినా మరణించేంత వరకు ఆ సంఘంలోనే నువ్వు ఏదైనా చేయాలి. ప్రార్థనలో పోరాడాలి, పట్టుదల గారికి ప్రార్థన చేయాలి. తర్వాత మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతాము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం చేయాలి? ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం అంటే ఏం చేయాలి? మరలా చదవండి అక్కడ ఆపొద్దు. అలాగే అనేకములైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. చాలు. ఏంటంట? ఏం చెప్తున్నాడు ఇక్కడ? సంఘంలో ప్రతి ఒక్కరికి కృపావరములు దేవుడు ఇచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కృపావరము, దానికి అనుగ్రహించబడిన కృప కూడా దేవుడు ఇచ్చాడు. నేను చేయలేను, నేను ఎందుకు ప్రవచిస్తాను, నాకు ప్రవచించడం రాదు. నాతో ఎక్కడైతే బోధించడు, వాక్యం నాతో కాదు. ప్రార్థన చేయడం నాతో ఎక్కడైతే నాతో కాదు. ఏం చేయడం నాతో కాదు. రమ్మంటావా, వస్తా, కూర్చుంటా, మా వాక్యం వింటా, పోతా, అంతే. ప్రవచించడం నాకు రాదు. అమ్మో, నాతో కాదు. అది పెద్ద పెద్ద ఏంటి మంచి విశ్వాసుల పని. నాతో కాదు ప్రవచించుడు అని అంటున్నాడు. నువ్వు అనుకుంటావు, కానీ వాక్యం ఏం చెప్తున్నా అంటే ఆ ప్రవచించడానికి కూడా దేవుని కృప నువ్వు అనుకోకముందే, నీకు తెలియకముందే నీకు అనుగ్రహించబడింది దేవుని కృప. గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ? దేవుడు నీకు కృప అనుగ్రహించిన తర్వాత అక్కడ తర్వాత వచనం ఏమంటున్నాడు? 8వ వచనం, బోధించువాడైతే ప్రవచన వరం అయితే ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతాము. ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందాము. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి అక్కడ? యు క్యాన్ ప్రొఫెసై. నువ్వు ప్రవచించగలవు. ఒకటే ఏంటంటే నువ్వు సమర్పించుకోవాలి. అంతని కూడా నీకు తెలియదు. యు క్యాన్ ప్రొఫెసై. నువ్వు ప్రవచించవచ్చు. నువ్వు ప్రవచించే కృప దేవుడు నీకు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుని ప్రవచన వాక్కును చెప్పే కృప దేవుడు నీకు అనుగ్రహించాడు. హెచ్చరించే కృప దేవుడు నీకు అనుగ్రహించాడు. ఎవరైనా తప్పు చేస్తే వెళ్ళి హెచ్చరించు. కొందరిని హెచ్చరిస్తే అస్సలు తీసుకోలేరు. అమ్మో, ఒకసారి వెళ్ళి ఇది ఎందుకు చేస్తున్నావు, ఇట్లా చెయ్యొద్దు అని చెప్తే ఇంకా అవతలి వ్యక్తి మీద ఎంత ద్వేషం వస్తుందంటే, హెచ్చరిక ఎందుకు పనిచేస్తుందో తెలుసా? నిన్ను సరిచేసి తప్పుడు మార్గంలో నువ్వు వెళ్ళకుండా నిన్ను కాపాడేది హెచ్చరిక. హెచ్చరిక అంటే నిన్ను ద్వేషంతో తిట్టేది కాదు. హెచ్చరిక అంటే ఏంటంటే నిన్ను కాపాడేది హెచ్చరిక. హల్లెలూయా, హల్లెలూయా.
ఇన్స్ట్రక్షన్ ప్రొటెక్ట్స్ యూ. హెచ్చరిక నిన్ను కాపాడుతుంది తప్పుడు మార్గంలో వెళ్ళకుండా. హల్లెలూయా. హెచ్చరించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు బాధపడద్దు, సంతోషపడాలి. నేనేదో తప్పు చేస్తుంటా, నన్ను సరి చేస్తున్నారు అని నువ్వు సంతోషపడాలి. ఎందుకు? నువ్వు తప్పుడు మార్గంలో వెళ్ళకుండా దేవుడు నిన్ను సరి చేస్తున్నాడు. తిడితే బాధపడద్దండి, హెచ్చరించి బుద్ధి చెప్తే బాధపడద్దు, సంతోషపడాలి. ఎందుకు? హెచ్చరికలో ఉన్నంత ప్రేమ చెప్పిన ప్రేమ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనడం కాదు, హెచ్చరించిన వాళ్ళకి భయంకరమైన ప్రేమ ఉంటుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నెక్స్ట్, పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, అటు ఇటు తిరగొద్దు, ఒకరు కూర్చోండి పిల్లలు. కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని నసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. హల్లెలూయా. హల్లెలూయా. చదువు. ఈ వాక్యం అందరు చూడాలండి. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. చూడండి జాగ్రత్తగా. సంఘంలో ఉన్న రూల్స్ మనం చూద్దాం. అసలు ఒక చర్చ్లో రూల్స్ ఏంటి? చర్చ్లో ఉండవలసిన ఒక విశ్వాసికి, సంఘంలో ఉన్న విశ్వాసికి రూల్స్ ఏంటి? బేసిక్. ఇదంతా బేసిక్. నువ్వు మొదట చేయవలసిన పని ఏంటి, నువ్వు ఎట్లా ఉండాలి అనేది అక్కడ ఉంటుంది. చదవండి, కంటిన్యూ. మీ ప్రేమ నిష్కపటమైనదై మీ ఉండవలెను. ప్రేమ నిష్కపటం అంటే నీ హృదయంలో కనీసం దోషం, ఎవ్వరి మీద ద్వేషం ఉండొద్దు నీకు. చెడ్డదాన్ని నసహించుకొని. దేనిని నువ్వు అసహించుకోవాలి? చెడ్డదాన్ని. సీరియల్స్ లో నీతి ఏమన్నా ఉంటుందా చెప్పండి? సినిమాల్లో నీతి ఉంటుందా? నువ్వు చూసే పనికిమాలిన వాటిలో నీతి ఉంటుందా? అట్లాంటి వాటిని నువ్వు అసహించుకోవాలి. అట్లాంటి యూ షుడ్ హేట్. ఛీ సీరియల్ అనాలి, ఛీ సినిమా అనాలి. అంతేగాని నువ్వు నీ కుటుంబం కలిసి టీవీలు పెట్టుకొని సినిమాలు చూస్తే ఏం రాదు. అసహించుకోవాలి నువ్వు. తర్వాత, మంచి దానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఒకరినొకరు ఏంటంట? ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకొనుడి. ఏంది? నా ముందు పెరిగిండు, నాకంటే ఎక్కువ తెలుసా? నువ్వే నాకు వందనాలు చెప్పాలి, నేను నీకు చెప్పా? నువ్వు నాకు ప్రైజ్ లార్డ్ చెప్పలే ఇయ్యాల? ఎంత గర్వం నీకు! ఇంత చిన్న పిల్లవి నువ్వు, ఇంత చిన్న పిల్లోడివి నువ్వు. నా ముందు చెడ్డీలు నెక్కరలు వేసుకొని తిరిగినావు. నువ్వు నాకు ప్రైజ్ లార్డ్ చెప్పకుండా నా ముందు నుంచే పోతావా? వాక్యం ఏమంటుందో తెలుసా? ఒకరినొకరు ఏం చేయాలంట? ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవడంలోనే నీ తగ్గింపు. తగ్గించుకోవడం కాదండి. అయ్యో, తగ్గించుకోవడం అంటే వంగి నమస్కారాలు పెట్టడం కాదు. తగ్గించుకోవడం అంటే ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవడమే తగ్గింపు. హల్లెలూయా. ఎట్లా తగ్గించుకోవాలి మనము? అయ్యా బిడ్డ అన్న ప్రైజ్ లార్డ్ అన్న అనడం కాదు. తగ్గించుకోవడం అంటే నీకంటే పక్క వ్యక్తి, మనం బల్ల తీసుకున్న తర్వాత ఏమంటాము? నా సహోదరుడా, నువ్వు ప్రభువులో నాకంటే యోగ్యుడవు. హల్లెలూయా. అది ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవడం అంటే దాని తగ్గింపు. అది తగ్గింపు అంటే ఏం పడినా ఏమన్నా పోన్లే దేవుని బట్టి తగ్గించుకుందాం, పోన్లే అని అనుకుంటావు. బయటికి అట్లా అంటావు, పోన్లే దేవుని. కానీ లోపల ఎంత ఉంటుంది నీకంటే, అసలు యేసు ప్రభు అనేటోడు నీ జీవితంలో లేకపోతే వాడు అయిపోయేటోడు. ఈ వాడికి ఎవరు? నిన్ను తిట్టినోడు. ఏదో దేవుని ప్రేమను బట్టి నేను ఆగుతున్నాడు. ఎవరు నటించమన్నారు? నిన్ను నటించకు. నువ్వు దేవుని దగ్గర నటించకు. నీ మనసు, నీ అంతరంగం దేవునికి తెలియదా? దేవుని బట్టి తగ్గించుకున్నా. దేవుని బట్టి నువ్వేంది తగ్గించుకునేది? ఒకరినొక్కరు గొప్పగా ఎంచుకున్నప్పుడే నీ తగ్గింపు బయటపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. ఆసక్తి కలిగి ఉండాలి. మొదట ఏంటంటే, మరొక విషయం ఏంటంటే ఆసక్తి ఉండాలి ఏది చేసినా కూడా. తర్వాత ఏంటి? ఆసక్తి విషయంలో మాంద్యులు అంటే ఏంటి? మాంద్యులు అంటే ఎవరో తెలుసా? మత్తు కలిగి ఉండరు. ఎప్పుడు నిద్ర, పడుకోవడం, నిద్ర పోయడానికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందా చెప్పండి? అది చూడు ఎంత ఎక్స్పీరియన్స్ మనకి. నిద్రపోయేటోళ్ళకి అసలు దానికి మించిన సుఖమే లేదంటారు. ఆసక్తి విషయంలో ఇది సైతాన్ నిన్ను అట్లా చేస్తున్నాడు. ఏంది? నిద్రపోరా, ఏముంది, దేవునికి ఒక గంట ప్రార్థన పడేస్తే అయిపోతుంది, ఒక 10 నిమిషాలు దేవునికి భాషలు పడేస్తే అయిపోతుంది.
చర్చికి ఒక్కసారి అట్లా వచ్చి వెళ్తే అయిపోతుంది. నువ్వు క్రిస్టియన్గా నువ్వు ఇక నిన్ను మించినోడు లేడు. అది ఎందుకు ఆగుతుంది ఊకే? ఒక్కసారి అట్లా వచ్చి వెళ్తే అయిపోతుంది. జస్ట్ చర్చిలోకి పోయి అయ్యగారు హల్లెలూయా అన్నప్పుడు నువ్వు హల్లెలూయా అని 10 రూపాయలు కానికేసి అబ్బా దేవుడు ఫుల్ హ్యాపీ, ఫుల్ ఇంకా దేవుడిని నువ్వు ఎంత సంతోషపెడతాడని ఫీల్ అవుతావు అంటే జస్ట్ ఒక 10-20 కానికేసినందుకు అబ్బా ఇక నీ ఆస్తి మొత్తం రాసిచ్చినట్టే దేవునికి. హల్లెలూయా. హల్లెలూయా. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది. నీ నిద్ర ఎక్కడ ఉంటుందో నీ ఆసక్తి అక్కడే ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి ఒక 20 రూపాయలు ఇచ్చి దేవునికి లేదో చేసినట్టు అబ్బా. హల్లెలూయా. 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 నీ 20 రూపాయలు అనుకో లెక్క. 20 రూపాయలతో దేవుడిని ధనవంతుని చేయగలుగుతావా నువ్వు? హల్లెలూయా. దేవుడు చేస్తే నువ్వు ధనవంతుడు అవుతావు. హల్లెలూయా. నీ డబ్బు నువ్వు దాచిపెట్టుకుంటే ధనవంతుడు అయిపోవు. హల్లెలూయా. నీ డబ్బు నువ్వు దాచిపెట్టుకుంటే ధనవంతుడు అయిపోవు. దేవుని కొరకు ఎంతైనా ఖాళీ చేసే ధైర్యం ఒక విశ్వాసకు ఉండాలి. తర్వాత ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. ఎట్లా సేవించాలి? తీవ్రత గలవారే. దేంట్లో తీవ్రత? ఆత్మయందు. చెప్పండి గట్టిగా. ఆత్మ అన్నప్పుడు ఎట్లుండాలా? ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఎట్లా సేవించాలి చెప్పండి అందరూ. ఎట్లా సేవించాలి? ఆత్మయందు ఏం కావాలంట? తీవ్రమైన వ్యాధి, తీవ్రమైన రోడ్డు ప్రమాదం. అదేంటి? జస్ట్ ఒక యాక్సిడెంటా? తీవ్రమైన రోడ్డు ప్రమాదం అంటే ఎట్లుంటుంది? బండి 2 ముక్కలయ్యి తల మొండెం వేరయ్యి పేగులు బయటకు వచ్చి దాన్ని తీవ్రమైన రోడ్డు ప్రమాదం అంటారు. ఆత్మ ఎందు తీవ్రత అంటే ఎట్లుండాలి తెలుసా? ఫైర్ మీద ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. సీరియల్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ దేవుడి మీద ఒక 10% నువ్వు పెడితే ఆత్మలో తీవ్రత, నీ భక్తిలో శక్తి ఎప్పుడో వచ్చేది, నీ భక్తిలో విరక్తి రాదు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళ మీద మాట్లాడుకున్న ఇంట్రెస్ట్, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అగో వచ్చి నాయగారు ఇక తిడతాడు. తిట్టడానికే అంతే. మాకు అలవాటు అయిపోయింది తిట్టుడు. మిమ్మల్ని తిడతాం, మమ్మల్ని తిట్టరు అనుకుంటున్నారా? తిట్లు లేకుండా నేను పెరిగినామా? హల్లెలూయా. 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 ఏం చెప్తున్నా? ఆత్మయందు ఏం కావాలి? తీవ్రత కావాలి, భారం కావాలి, ప్రార్థన చేయాలన్న తీవ్రత మంట నీ లోపల కావాలి, పరిశుద్ధాత్మ మంట కావాలి, తీవ్రమైన ఆత్మ కలిగి మనం ఉండాలి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఏం కావాలి? నిరీక్షణ గలవారై సంతోషించుచు అంటే చూడండి, ప్రార్థనలో పట్టుదల కావాలంటే నిరీక్షణలో సంతోషం. మనం చేసే ప్రార్థన మనం ఫస్ట్ నమ్మాలి. హల్లెలూయా. 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 సమయం అయిపోతుందా కదా? కదా, చూస్తున్నారు కొంతమంది. సమయం అయిపోతుంది, ఇంకెప్పుడు కానికేయాలి, ఇంకెప్పుడు అబ్బా ఇంకా పళ్ళు ఉన్నది, మళ్ళా ఎప్పుడు అయిపోతుంది ఇదంతా? హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మలో తీవ్రత, తీవ్రం అసలు బీభత్సంగా ఉంటుంది, మామూలుగా ఉండదు అసలు. చెప్పండి. ఆ ఖచ్చితత్వం ఏంది? తొందరగా వెళ్ళిపోవాలన్న ఖచ్చితత్వం, ఆ ఇంట్రెస్ట్ దేవుని మీద పెడితే బాగుండు. శ్రమయందు ఓర్పు గలవారై. మరలా చదవండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఇప్పుడు చెప్పండి, మనకు ప్రార్థనలో ఏం కావాలి? యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ అంటే ప్రార్థన అయిపోయింది అనుకుంటున్నారా? ప్రార్థనలో ఏం కావాలా? ఇప్పుడు ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందనుకోండి. ఆడపిల్లలు జనరల్గా ఏం చేస్తారు? డాడీ క్లోజ్ కదా, ఏం చేస్తారు? ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఏమన్నా కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అది కావాలి నాకు, అంతే. నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నా, ఇంటికి వచ్చినాక నువ్వు నాకు కావాలి ఇప్పుడు, అంతే. లేకపోతే అంతే. ఇక ఏమవుతుంది? ఇంట్లో తీవ్రత వచ్చేస్తుంది, ఆత్మ ఎందుకు తీవ్రత వస్తుంది ఇంట్లో. ఏమవుతుంది? సౌండ్లు వస్తాయి, కొత్త కొత్త సౌండ్లు వస్తాయి. ఏదన్నా కావాలంటే ఏం చేయాలి? వీళ్ళకి నిరీక్షణ. నిజంగా మనం ప్రార్థన చేస్తే ప్రార్థనలో పట్టుదల ఎట్లుండాలి అంటే, నేను ప్రార్థన చేస్తున్నా కదా, నా స్వరం దేవుని దగ్గరికి వెళ్తుంది, దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు అనే నిరీక్షణ, సంతోషం ఉండాలి. హల్లెలూయా. మొదట ప్రార్థనలో నిరీక్షణ కావాలి, కానీ నిరుత్సాహం వద్దు. ఏం చేయాలి? ప్రార్థనలో నువ్వు చేసే పట్టుదలతో ప్రార్థన చేస్తే నిరుత్సాహం రాదు, నిరీక్షణ వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే సంఘంలో నిరీక్షణ అని ఒక పేరు పెట్టుకున్నాం మేము. ఎందుకు? పట్టుదలతో ప్రార్థన చేస్తే ఏమవుతుంది?
దేవుడు మాట్లాడేది ఎవరికైనా ఎక్కుతుందా? అర్థమవుతుందా? దేవుడు మాట్లాడుతున్నాడా, నేను మాట్లాడుతున్నానా? సౌండ్ ఏంది నాదొస్తుంది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది తెలుసు, దేవుడు నా లోపల నుంచి మాట్లాడతాడని తెలుసు వీళ్ళకి, కానీ దేవుడు వీళ్ళతో కూడా మాట్లాడతాడని వీళ్ళకి తెలుస్తలేదు. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే దేవుని స్వరాన్ని మనం వినాలి. ప్రార్థన చేసి ఆమేన్ అనగానే అక్కడ నుంచి వచ్చేయడం కాదు. కూర్చో, అక్కడ కొంచెం ఓపిక పట్టు. ట్యాంకులో నీళ్ళు అయిపోలే, ఓపిక పట్టు. బస్సు ఎక్కడికి వెళ్ళిపోదు, ట్రైన్ ఎక్కడికి వెళ్ళిపోదు, ఏం కాదు, ఓపిక పట్టు. కూర్చో దేవుని సన్నిధిలో నిదానంగా, నెమ్మదిగా కూర్చో. అందుకే యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? దినమంతా ప్రార్థన చేస్తే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ జనసమూహం. పాపం ఆయన వదిలేచ్చు కదా, వదిలేరు లేని, అయ్యా ప్రార్థన చేయి, అయ్యా మా భర్త కోసం ప్రార్థన చేయ్యా, మా భార్య కోసం ప్రార్థన చేయ, నా కొడుకు అస్సలు మాటింటలేడయ్యా ప్రార్థన చేయ, వీళ్ళందరూ ఆయన వదిలేచ్చు కదా పాపం. మరి ఆయన సెలబ్రిటీ అయినా నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. వదిలేరు. యేసయ్య ఎక్కడుంటే అక్కడ జనం. హల్లెలూయా. నీ ఆత్మలో తీవ్రత ఎట్టలు ఉండాలంటే, నీ ఆత్మలో తీవ్రత ఎక్కువై దేవుని అభిషేకం నీలోకి వచ్చినప్పుడు ప్రజలు ఆకర్షించబడాలి నీ దగ్గరికి. హల్లెలూయా. అందుకే ఆయన ఏం చేసిండంటే, ఈ డే మొత్తం ఈ డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పి దినమంతా దేవుని పని చేసుకొని రాత్రి ఎవరు లేని సమయంలో ఏకాంతంగా వెళ్ళి తండ్రితో సమయం గడిపేవాడు ఆయన. హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకొని, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ చుట్టూ ఏ డిస్టర్బెన్సెస్ పెట్టుకోవద్దు. ఫోన్ కూడా దగ్గర పెట్టొద్దు, ఏ అపాయింట్మెంట్స్, ఎవరితో ఏం పంచాయతీలు పెట్టుకోవద్దు. జస్ట్ దేవునికి ఇచ్చే టైం ఎవరికి ఇవ్వద్దు. అప్పుడే దేవుడు నేను పైకి తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 13 పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుగుడి. ఒకనితోనొకడు మనసు కలిగి ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఏం చెప్తుంది అక్కడ వాక్యం? హింసించు వారి కొరకు ఏం చేయాలి? అక్కడ హింసించు వారి కొరకు, హింసించు వారిని ఏం చేయాలి? దీవించాలి. ఎవరైనా తిడితే ఏం చేస్తున్నావు? నువ్వు లోపల ద్వేషం పెంచుకుంటున్నావా? దీవించగలుగుతున్నావా? మా అమ్మ నన్ను తిట్టింది అనుకో, గాడ్ బ్లెస్ యూ మమ్మీ అంటారు. ఖచ్చితంగా తిడుతుందని తెలుసు, ఎందుకంటే మనం తిన్నగుండం కదా, ఏదో ఒకటి చేయాలి, తిట్లు పడాలి. కాబట్టి ఎదుటోళ్ళు మనల్ని ఏమైనా అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ వ్యక్తిని ఆశీర్వదించేంత ప్రేమ నీకు ఉండాలి. హల్లెలూయా. ఆ వ్యక్తిని ఏది ఏమైనా సరే, నీ తప్పు నా వ్యక్తి తప్పు, నువ్వు వెళ్ళి సదురుకుని పోయే ప్రేమ నీ లోపల, అంత తగ్గింపు నీకు ఉండాలి. ఆ వ్యక్తిని దీవించే ధైర్యం నీకు రావాలి. పరిశుద్ధాత్మ దేవుని మనస్సు కలిగిన వాళ్ళకే ఈ ధైర్యం వస్తుంది, దీవించే ధైర్యం. హల్లెలూయా. తర్వాత దీవించుడి కానీ శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి. ఏం చేయాలి? సంతోషించు వారితో సంతోషించాలి. చర్చిలో నీ తోటి విశ్వాసి సంతోషిస్తున్నప్పుడు, నిన్ను ఆ వ్యక్తి గొర్రె అన్నప్పుడు నువ్వు సంతోషించాలి. నేను గొర్రెనా? ఏం మాట్లాడుతున్నావు? నేను గొర్రెను ఎందుకైతా? నేను దేవుని బిడ్డను. నేను అందుకే గొర్రెవు. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి గొర్రెవు నువ్వు. అందుకే వెర్రి గొర్రె. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? సంతోషించు వారితో సంతోషించు. తర్వాత ఏడ్చు వారితో ఏడుగుడి. ఏం చేయాలి? పక్కన వాళ్ళు ఏడుస్తే కూడా బలవంతంగా ఏడుపు తెచ్చుకొని ఏడవాలి మనం కూడా. హల్లెలూయా. అది దేవుడి మనస్సు అంటే. ఏం చేయాలి? ఏడ్చు వారితో ఏడుగుడి. ఏం చేయాలి? మనము ఏడ్చు వారితో ఏడవాలి. ఎందుకంటే తర్వాత ఏమంటున్నా అంటే, ఒకరితో ఒక మనసు ఏంటో చదవండి. ఒకనితో ఒకడు మనసు చూడండి, ఒకరితో ఒకడు మనసు కలుసుకోవడం అంటే ఏంటి? అందుకే ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మ కలిగి ప్రతి ఒక్కరి సంఘంలో పరిశుద్ధాత్మతో అనుభవం కలిగి ఉంటే ఏమవుతుందంటే, నీ పక్క వ్యక్తి సంతోషపడితే నువ్వు సంతోషపడతావు, నీ పక్క వ్యక్తి ఏడిస్తే నువ్వు కూడా ఏడుస్తావు. దేవుని ప్రేమ చూడండి, అది ఎవరి మనసు? అది నీ మనసు కాదు, అది దేవుని మనసు. అది పక్క వ్యక్తి ఏడిస్తే నీకు కూడా ఏడుపు రావాలి. పక్క వ్యక్తి ఏడిస్తే, అప్పుడు నన్ను అన్నావు కదా, అనుభవించు. అప్పుడు నన్ను అన్నావు కదా, దేవుడు చూసినా, నేను దేవుడు చూసిండు, పక్క తీర్చుకున్నట్ట నా పని దేవుడు అన్నాడు, చూసినావా? ఆ వాక్యమే నెరవేరేది నీ జీవితంలో. ఏడువు, నీకు ఏడుపు రాదు. పక్క వ్యక్తి ఏడిస్తే బాధపడేది సంఘంలో కూడా ఉంది, క్రైస్తవుల మధ్యలో. అందుకు కాదు, పక్క వ్యక్తి ఏడిస్తే నీకు కూడా ఏడుపు రావాలి. హల్లెలూయా. సంఘం అంతా రోదిస్తూ ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. అనడం కాదు, ఏం చేయాలి? ఎలుగెత్తి ప్రార్థన చేయాలి.
అప్పుడు ఆయన ఆకాశం నుంచి మన మొర వింటాడు. ఎలుగెత్తి ప్రార్థన చేయడం అంటే ఎట్లా చేయాలి? ఎలుగెత్తి అంటే ఏంది? మనము గొడవ పడినప్పుడు ఒక సౌండ్ బయటకు వస్తుంది కదా, ఏది? లోపల కోపం వచ్చినప్పుడు ఒక సౌండ్ బయటకు వస్తుంది, ఇంట్లోనే వినపడుతుంది అది. అగో ఆ సౌండ్ చర్చిలో రావాలని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఆ సౌండ్ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు రావాలమ్మా. ఇంకొకరిని తిట్టడానికి నీ స్వరం నువ్వు వాడద్దు. ఇంకొకరిని శపించడం నువ్వు నాశనం గాను ఇవన్నీ నువ్వు చచ్చిపోయినా బాగుండు, నా జీవితానికి ఇట్లా తలగబడ్డావు నువ్వు అని అనొద్దు. ఏమనాలి? దీవించాలి. ఏం చేయాలి? దీవించాలి. హల్లెలూయా, 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 గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పలే, అలారం కొడుతున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తర్వాత ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండాలి. ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒకరితో ఒకడు మనస్సు కలిసినప్పుడు ఏమవుతుంది? బైబిల్ అన్నీ తెరిసే ఉంటాయి, బైబిల్ మూతపడవు. హల్లెలూయా. ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండడం ఏంటి? ఒకే స్వరం అందరు వినాలి. హల్లెలూయా. దేవుడు చెప్పింది అందరూ చేయాలి, ఒకరికొకరు ప్రార్థన చేయాలి, దేవుని పని చేయాలి, సంఘంలో నీ బాధ్యత ఏంటి అనేది చేయాలి. ఇవన్నీ నువ్వు చేసినప్పుడు దేవుని మనస్సు నీకు ఉందో లేదో నీకు అర్థమవుతుంది. ఇదంతా ఏంటో తెలుసా? సంఘము అంటే ఏంటో తెలుసా? సంఘం అంటే దేవుని మనస్సు. సంఘము ఎవరిది? క్రీస్తు శరీరం. అవునా కదా? ఎంతమంది ఒప్పుకుంటారు సంఘం అంటే క్రీస్తు శరీరం? మన శరీరానికి ఒక మనస్సు ఉంది కదా, అవునా? దేవుని సంఘం వారమే కదా, క్రీస్తు సంఘంలో క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలమే కదా. ఎవరి మనస్సు ఉండాలి మనకు? అప్పుడు దేవుని మనస్సు మాత్రమే ఉండాలి. నీ మనసు నీలోంచి తీసేయి. ఎప్పుడు సీరియల్ చూడాలి, చికెన్ వండుకోవాలి, తీసేయది. ఫోన్లో అడ్డమైన వీడియోలు చూడాలి, తీసేది. చెడ్డదని అసహించుకో. దేవుని మనసు అది కాదు. ఈ లోకానికి వేరే జీవించేది. లోకంలో సీరియల్ చూస్తే నీ ఇంట్లో యేసు ప్రభు సినిమా నడవాలి. హల్లెలూయా. అగో మరి అన్నయ్య సినిమా చూడొద్దన్నాడు అంటే మరి అది కూడా సినిమానే, ఎందుకు చూస్తున్నావు? హల్లెలూయా. సినిమాలు చూడొద్దు, యేసు ప్రభు సినిమా చూడొచ్చు. హల్లెలూయా. లోకంలో రోదన వినబడితే నీ ఇంట్లో ఏ రోదన వినబడాలి తెలుసా? ఆత్మల గురించిన రోదన వినబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా నా కొడుకు చచ్చిపోయినా, అయ్యా నా బిడ్డ చచ్చిపోయింది. మృతులను పాతి పెట్టుకుంటారు, వచ్చి సేవ చేయంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పర్వాలేదు, ఏం కాదు. ఈరోజు మా ఇంట్లోంచి ఎవరు పోయినా కూడా ఆరాధన ఖచ్చితంగా జరుగుతుంది. దేవుని పని ఆగదు. హల్లెలూయా. అస్సలు కాంప్రమైజ్ కావద్దు ఏ విషయంలో కాంప్రమైజ్ కావద్దు. ఆత్మ యందు తీవ్రత అంటే నిద్ర విషయంలో కూడా నువ్వు కాంప్రమైజ్ కావద్దు. చిన్న విషయాలకి కూడా దేవుని కొరకు ఏదైనా చేయాలి. ఆదివారం వెళ్ళి వచ్చి చేయడం కాదు, వారం అంతా ఏం చేయాలి, సంఘంలో ఏం జరుగుతుంది, నేనేం చేయాలి, ఎంత ప్రార్థన చేయాలి, ఇంట్లో దేవుడు మాట్లాడమంటున్నాడు, ప్రార్థన చేయమన్నాడు, చేయాలి. ఉపవాసం ఉండాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దేవుడు చెప్పింది చేయాలి. అప్పుడు నీ లోపల నీ భక్తిలో శక్తి ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే దేవుని మనస్సు నీలోనికి వచ్చినప్పుడు నీ దేవుని యొక్క ఇవన్నీ కూడా నీ లోపల ఉంటాయి. ఇవన్నీ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఖచ్చితంగా చదవండి అందరూ. నేను అందరికీ చెప్తున్నాను, వచ్చే వారం నేను మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని. రోమా 12 అందరు చదవాలి. ఒకవేళ రాని వాళ్ళు ఉంటారు చెప్పండి. రోమా 12 అందరూ చదవాలి. అర్థమవుతుందా? సంఘం అంటే సైలెంట్గా ఉండేది కాదండి. సంఘం అంటే ఏంటి? సైన్యం. చెప్పండి. సైన్యంలో ఎక్కడైనా నిద్ర ఉంటుందా? ఆర్మీలో నిద్ర ఉంటుందా? ఎందుకు మౌనంగా ఉండాలి? ఎందుకు ఉపవాస ప్రార్థనకి రాలేకపోతున్నావు? ఎందుకు ఆత్మలో తీవ్రత లేదు. ఎందుకు యవనస్తులు ఎందుకు వస్తలేరు? ఎందుకు కొంతమంది వస్తారు? ఆత్మలో తీవ్రత లేదు. నా ఫ్యామిలీ ఫస్ట్, తర్వాత చర్చి. ఇంకా నువ్వెందుకు ఆత్మలో తీవ్రత ఎక్కడి నుంచి వస్తుంది? నీకు పట్టుదల కలిగి ఎట్లా ప్రార్థన చేయగలుగుతావు? లోకంలో ఉన్న పరిస్థితులు ఎట్లా మారుతాయి? నీ పట్టణంలో ఉన్న పరిస్థితులు ఎట్లా మారుతాయి? నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఎట్లా మారుతాయి? ఆత్మలో తీవ్రత లేనప్పుడు ఏ మార్పు నువ్వు చూడలేవు. దేవుని మనస్సు సంఘానికి ఉండవలసిన మనస్సు ఒక ఏడ్చువారితో ఏడ్చినప్పుడు, సంతోషించువారితో సంతోషించినప్పుడు, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నప్పుడు మార్పులు రావా? హల్లెలూయా. ఎందుకు రావు మార్పులు? ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, దిస్ మస్ట్ చేంజ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు ఏమి త్యాగం చేయలేవు. నీ పరిస్థితులు మార్చడానికి దేవుడిని అడుగుతావు అన్నీ. దేవుని కొరకు ఏమి ఇవ్వలేవు. తండ్రి అయిన దేవుడు తనకున్న ఒక్కగానొక కుమారుని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాడు.
ఏమన్నా దాచిపెట్టుకున్నాడా దేవుడు? డిడ్ గాడ్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ? దేవుడు నీ దగ్గర నుంచి ఏమైనా దాచిపెట్టాడా చెప్పు? మేలు దాచిపెట్టాడా? ఆశీర్వాదములు దాచిపెట్టాడా? నీ ప్రార్థనలకి జవాబు దాచిపెట్టాడా? సమాధానం దాచిపెట్టాడా? ప్రేమ దాచిపెట్టాడా? అడిగి దేవుణ్ణి. నీ దగ్గర ప్రశ్న కూడా ఉండదు దేవుణ్ణి అడగడానికి. దేవుడు నాకు ఏది మరుగు చేశాడు, ఏమి తక్కువ చేశాడు దేవుడు అని అడగడానికి నీ దగ్గర క్వశ్చన్ కూడా ఉండదు. ఎందుకంటే దేవుడు అన్ని రెడీగా పెట్టాడు నీ కొరకు. గాడ్ కెప్ట్ ఎవ్రీథింగ్ రెడీ. కృప కావాలా, కృప ఇచ్చేసిన. సమాధానం కావాలా, ఇచ్చేసిన. నీతి కావాలా, ఇచ్చేసిన. ప్రార్థన అభిషేకం కావాలా, ఇచ్చేసిన. ఆత్మల భారం కావాలా, ఇచ్చేసిన. ఏమి కావాలని నేను ఇచ్చేసిన. నా కుమారుడిని నీకు ఇచ్చేసిన తర్వాత ఇంకా దేని కొరకు నువ్వు నన్ను అడుగుతున్నావు? ఏమడుగుతున్నావు నువ్వు నన్ను? అన్ని నీ దగ్గరనే ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు నీ లోపల ఉన్నాడు. ఏమడుగుతున్నావు? దేవా అది సరిగా చేయి, ఇది సరిగా చేయి, ఇది అయిపోయిన తర్వాత వస్తా ప్రభువా, అది అయిపోయిన తర్వాత వస్తా. ఏం పోతాంలే చర్చికి, ఆదివారం పోతే చాలు. నో, సంఘం అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, చీకటి శక్తులతో పోరాడాలి. ప్రార్థన అంటే మాటలు కాదండి, ప్రార్థన అంటే పోరాటం. ప్రేయర్ ఇస్ ఎ వార్. ప్రార్థన అనేది యుద్ధం, అపవాదితో చేసే యుద్ధం. ఎవరితో? దేవునితో కలిసి. హల్లెలూయా. ప్రార్థనలో ఒంటరితనం లేదు, నిరీక్షణలో కలిగి సంతోషం గలవారు ఎందుకు ఉండమంటున్నాడు తెలుసా? నువ్వు చేసే ప్రార్థనలో దేవుడు, దేవుని దూతలు ఇద్దరు రెడీగా ఉంటారు పోరాటం చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా నువ్వు ప్రార్థన చేయాలి. నీ నిరీక్షణలో సంతోషం రావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థనలో పట్టుదల ఉండాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టి మనము మోకాళ్ళుండి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తే పట్టణంలో మార్పులు వస్తాయి. హల్లెలూయా. దేశంలో మార్పులు వస్తాయి, కుటుంబాల్లో మార్పులు వస్తాయి, సంఘంలో మార్పులు వస్తాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక విషయం మనం నమ్మాలి, ఏంటంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు తెలిసిన వాటితో ప్రార్థన చేస్తే ఏం జవాబు రాదండి. దేవుని వాక్యముతో కలిసి మనం ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ద బుక్ ఆఫ్ లా, దేవుని ధర్మశాస్త్రం. నువ్వు ప్రార్థన చేసే దాంట్లో దేవుని వాక్యం లేకపోతే ఆ ప్రార్థనలో జీవం ఉండదు. నో, ప్రార్థనలో జీవం రావాలంటే వాక్యంలో, ప్రభువా ఇట్లా అన్నావు నువ్వు వాక్యంలో, ఇట్లా అన్నావు నువ్వు వాక్యంలో అని చెప్పి వాక్యం ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తే తొందరగా జవాబు వస్తుంది. నువ్వు నార్మల్గా ప్రభు అది కావాలి ఇది కావాలని కాదు. ప్రభువా నిన్ను నమ్మితే ఆస్తికర్తలుగా చేస్తానన్నావు. ప్రభువా అడుగు పెడితే ప్రతి స్థలం ఇస్తానన్నావు. దేవా దేవ కృపను అనుగ్రహించావు, ప్రవచించమన్నావు, భాషల్లో మాట్లాడమన్నావు, పట్టుదలతో ప్రార్థన చేయమన్నావు. నేను ప్రార్థన చేస్తున్నాను అని ప్రభువా అని నువ్వు అంటే చలో ఈ వ్యక్తి నా హృదయంతో ఏకమై ప్రార్థన చేస్తున్నాడని చెప్పి దేవుడు త్వరగా జవాబిస్తాడు. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్లా మన ప్రార్థన ఉండాలి. వాక్యము ఎత్తి పట్టకుండా ప్రార్థన చేస్తే ఏమి రాదు. ప్రేయర్ ఈస్, వాక్యం అనేది వేరు లాంటిది ప్రార్థనకి. వాక్యం అనే వేరు ఉంటే నీ ప్రార్థన ఒక వృక్షంలాగా ఎదుగుతుంది. హల్లెలూయా. ఆ వృక్షంలో ఫలాలు వస్తాయి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం, సెకండ్ పార్ట్, 23rd సెకండ్ పార్ట్. దేవుడు వారును తమ అవిశ్వాసములో నిలువకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? సి, ఒకవేళ మన జీవితంలో ఒక నిరీక్షణ, కాన్ఫిడెన్స్ అనేది నీ లోపల లేకపోతే వాక్యం చదవాలి. వాక్యం చదివితే ఏమవుతుంది అని అంటే, నువ్వు వాక్యం గురించి వాట్సాప్లో స్టేటస్లు పెడితే నీకేం రాదమ్మా. అయ్యా బ్రదర్స్ సిస్టర్స్, వాక్యములు స్టేటస్లో పెడితే ఏం రాదు. వాక్యం చదివితే వస్తుంది నీకు. వాక్యం నీ లోపలికి తీసుకుంటేనే పనిచేస్తుంది ఆ వాక్యం. వాక్యం నువ్వు పలుకుతేనే పనిచేస్తుంది ఆ వాక్యం. హల్లెలూయా. వాక్యంలోని జీవం నీ లోపలికి వెళ్ళకుండా, నీ లోపల నుంచి బయటికి రాకుండా ఏం పని చేస్తుంది వాక్యం? వాక్యం ఎక్కడ అక్కడ ఉంటుంది, ఎక్కడ గొంగలేస్తుంది అక్కడనే ఉంటుంది. వాక్యం పని చేయాలంటే అది నీ లోపలికి వెళ్ళాలి, నీ లోపల నుంచి బయటికి రావాలి. అప్పుడేంటి ఇక్కడ రోమా 11 ఇక్కడ ఏమంటున్నాడు 23లో, ఆయన మరలా చేయుటకు ఆయన ఏంటది? ఆయన శక్తి గలవాడు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర సెకండ్ ఛాన్స్ అనేది మనకు ఉంటుంది. హల్లెలూయా. దేర్ ఈస్ సెకండ్ ఛాన్స్ విత్ గాడ్. ఇక అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇక ఇది లేదు, ఇక నేను ఎంత ప్రార్థన చేస్తున్నా ఇంతే కాదు. ఈ వాక్యం ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేసి, ప్రభువా మరలా అంటు కట్టుటకు నువ్వు శక్తి గల దేవుడు అని వాక్యం చెప్తుంది. గట్టిగా చెప్పలు కూడా, గాడ్ ఈస్ పవర్ఫుల్. మరలా అంట కట్టుటకు ఆయన శక్తి గల దేవుడు.
మనం ఈ వాక్యం పట్టుకొని మనం ప్రార్థన చేస్తే, సంఘంలో మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ఉంటే మనం ఎదగడము ఇట్స్ వెరీ ఈజీ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ సమ్ డెసిషన్స్. దేవుని కొరకు రిస్క్ చేయాలి, సాక్రిఫైస్ చేయాలి. ఇవన్నీ నీతో అవ్వకపోతే ఒకటే నువ్వు చేయి, ప్రభువా నన్ను నేను నీ చేతిలోకి సమర్పించుకుంటున్నాను దేవాని. సమర్పించుకొని నువ్వు సమర్పించుకో దేవుని చేతిలోకి. ఈరోజు, రేపు కాదు, ఎల్లుండి కాదు, తర్వాత కాదు, టైం లేదు కాదు, టైం అస్సలే లేదు, టైం అస్సలు లేదు. రోజులు దగ్గర పడుతున్నాయి. నిన్ను నువ్వు కూర్చొని చూసుకోవడం కాదు, నిన్ను నువ్వు, నీ కుటుంబాన్ని నువ్వు చూసుకోవడం, నీ వ్యక్తిగత జీవితం పట్టించుకో. కుటుంబానికి వేరే నేను ఉండమనట్లేదు, కానీ నీ కుటుంబం 10% అయితే దేవుడు 90% ఉండాలి నీ జీవితంలో. ఆ బ్యాలెన్స్ మనం చేయగలగాలి. వి షుడ్ డూ దట్ బ్యాలెన్స్. నీ కుటుంబానికి నువ్వు ఇచ్చే సమయం 10% అయితే దేవునికి 90% ఇచ్చే. హల్లెలూయా. ఆ ప్రాధాన్యత ఎప్పుడైతే నీ ప్రయారిటీస్ నువ్వు చేంజ్ చేసుకుంటావో, నువ్వు ఇచ్చే సమయాలు ఎవరికి, దేనికి ఎంత సమయం ఇస్తున్నావు నువ్వు లెక్క చేసుకో ఒకసారి. దేనికి ఎంత సమయం ఇస్తున్నా నేను, ఎవరికి ఎంత సమయం ఇస్తున్నా, దేవునికి ఎంత సమయం ఇస్తున్నా, వాక్యానికి ఎంత సమయం ఇస్తున్నా, ప్రార్థనకి ఎంత సమయం ఇస్తున్నా, నువ్వు రాసుకో. ఇవన్నీ నువ్వు రాసుకుంటే నీకు అర్థమవుతుంది. దేవుడు నీకు చెప్తా ఉంటావు, లోపల నుంచి ప్రేరేపణ వచ్చినా కూడా నువ్వు ప్రార్థన చేయవు. కొన్నిసార్లు నాతో సమయం గడుపు, ప్రార్థన చేయని చెప్పినా కూడా నువ్వు చేయవు. ఎందుకంటే నీ టీవీ నీకు ముఖ్యం. టీవీలో సీరియల్ చూస్తే టీవీలు అన్నీ పగిలిపోను కాక చేస్తున్నావు. ఆమెన్, ఆమెన్, ఆమెన్ అంటలేరు, చూసిరా అన్నారు. ఎందుకు? సాయంత్రం 7:30 రెడీగా ఉంటుంది అది. ఏందో మరి నవ్వేటోళ్ళందరూ అదే బ్యాచ్. హల్లెలూయా. ఏముంటే అసలు ఎంత టైం అంటే చర్చికి ఆరాధన అయిపోయేసరికి పోతే చాలు, వాక్యం అయిపోయి స్టార్ట్ అయ్యే టైం పోతే చాలు. ఏమున్నది అక్కడ మెయింటైన్ చేసే టైం నువ్వు ఇక్కడ చేయాలి. దేవుడు అదే అడుగుతున్నావు. నువ్వు తప్పు చేస్తున్నావు, మోసపోతున్నావు. నిన్ను ఆరాధనకి రాణిస్తలేడు అపవాది. నీ పనులు నీకు చూపిస్తున్నాడు, నీ ప్రాధాన్యతలు, నీ విలువలు వాటికి చూపిస్తున్నాడు. దేవునికి ఇచ్చే విలువ అపవాది నీ కన్నులకి గుడ్డితనం కలిగజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మాత్రం మంచిగా అంటారు. హల్లెలూయా. కాబట్టి మన హృదయంలో ప్రతిరోజు ఒక ప్రశ్న వేసుకోవాలి. వెన్ ఐ యామ్ ఇన్ చర్చ్, ఒక సంఘానికి నేను చెందినప్పుడు నేనేం చేస్తున్నాను? సంఘంలో ప్రార్థన ప్రకటిస్తే వెళ్తున్నానా? సంఘంలో ఉపవాస ప్రార్థన ప్రకటిస్తే వెళ్తున్నానా? ఏదైనా సహవాస కూడిక ప్రకటిస్తే నేను వెళ్తున్నానా? లేకపోతే యవనస్తుల కూడికకి నేను వెళ్తున్నానా? సిద్ధపాటు ప్రార్థనకి నేను వెళ్తున్నానా? ప్రభు బల్లలో నేను క్రమంగా పాల్గొంటున్నానా? నువ్వు బల్ల తీసుకున్నా తీసుకోకపోయినా దేవుడు నిన్ను అడగాడండి. నువ్వు నీ సంఘంలో ఎంత ప్రార్థన చేస్తున్నావు అని దేవుడు అడుగుతాడు. నువ్వు ఎంత దేవునికి ప్రార్థన చేస్తున్నావు దేవుడు అడుగుతాడు. ఏం చేస్తున్నావు? నువ్వు బల్ల తీసుకుంటే ఏంది, తీసుకోకపోతే ఏంది, దేవుని కొరకు నువ్వేమి చేయనంత వరకు దట్స్ నథింగ్. ఒక క్రైస్తవుడు అన్నప్పుడు క్రీస్తు పని మాత్రం చేసేవాడే క్రైస్తవుడు. హల్లెలూయా. వేరే ఆప్షన్స్ మనకు లేవు. రోగుల కొరకు ప్రార్థన చేయాలి, తోటి సంఘాల కొరకు ప్రార్థన చేయాలి, సేవకుల కొరకు ప్రార్థన చేయాలి, ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, ధరల కొరకు ప్రార్థన చేయాలి, అన్నిటి కొరకు ప్రార్థన చేయాలి, అపవాది శక్తులతో పోరాడాలి. ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ, అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. నువ్వు ప్రార్థన చెయ్యి నాయన, యుద్ధము నేను చేస్తా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నోరు తెరిచి ప్రార్థన చేయి, యుద్ధము నేను చేస్తా, నువ్వేం చేయకు. నిన్ను ఎవడు చేయమంటున్నాడు? ఓ యేసునామములో అపవాది పో అని నువ్వు అనాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు స్తుతించడం ప్రారంభించు. ఈ ఎరికో కోట గోడలు కూలిపోతాయి యేసునామములో. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరలా కట్టుటకు శక్తి గలవాడు. ఎస్, హీ కెన్ డూ ఇట్ అగైన్. మరలా ఆయన కట్టుటకు శక్తి గలవాడు. మరలా నీ కుటుంబాన్ని కట్టుటకు శక్తి గలవాడు. మరలా నీ సేవను కట్టుటకు శక్తి గలవాడు. మరలా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుటకు ఆయన శక్తి గలవాడు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ విశ్వాసం మనకు ఉండాలి. నన్ను ఎవరు పట్టించుకోరు, నాది ఒంటరి జీవితం అని నువ్వు అనాల్సిన అవసరం లేదు. ఒంటరిగా ఉన్నావు కదా, ఒంటరిగా ఉన్న వాళ్ళ దేవునికి అవసరం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. అందరం మోకరించి ఒంటరితనం అనుభవిస్తున్నావా? దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మీలో ఒంటరి అయిన వారు 1000 మంది అగును. 1000 మందితో సమానంగా నేను చేస్తా. నాతో మాట్లాడు, నాతో సమయం గడుపు, నా వాక్యము చదువు. ఒంటరితనాన్ని ఎప్పుడు అలో చేయకు.
ఒంటరిగా ఉంటే ఆ సమయాన్ని దేవునికి ఇవ్వు. దేవుడు చెప్తాడు ఏం చేయాలో. వాక్యం చదువు, దేవుడు చెప్తాడు ఏం చేయాలో. వాక్యం చదువు, దేవుడు తన హృదయాన్ని పంచుకుంటాడు నీతో. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ప్రశ్న వేసుకో, దేవా నేను ఏం చేస్తున్నాను సంఘంలో? దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఈ ప్రశ్న, ఏమి చేస్తున్నావు సంఘంలో? వాట్ ఆర్ యు డూయింగ్ ఇన్ యువర్ చర్చ్? దేవుడు నీకు అప్పగించిన పనితో నువ్వు ఏమి చేస్తున్నావు? వాట్ ఆర్ యు డూయింగ్? వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, వచ్చి వెళ్ళిపోవడానికి కాదు దేవుడు నిన్ను ఇక్కడ పెట్టింది. యు మస్ట్ డూ సంథింగ్. మోకాళ్ళ పైన పోరాటం చేయాలి, ఉపవాసం ఉండాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, గంటలు గంటలు దేవుని సన్నిధిలో గడపాలి, ఆరాధన చేయాలి, కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి. ఒకే ఆశ మన హృదయంలో ఉండాలి. ప్రభువా అడుగుతున్నాడు దేవుడు నిన్ను మరలా మరలా, హృదయం నొచ్చుకొని దేవుడు అడుగుతున్నాడు, చేస్తున్నావా? ఏం చేస్తున్నావు సహోదరి సహోదరుడా? ఏమి చేస్తున్నావు సంఘంలో? ఏమి చేస్తున్నావు? కనీసం ఒక 3 గంటలు ఉపవాస ప్రార్థనకి రాలేవా? 1 గంట యవనస్తుల కూడికకి రాలేవా? దేవుని పని చేయలేవా? కనీసము ఆదివారం సువార్తకు రాలేవా? ఏం చేస్తున్నావు? నీ కుటుంబమే నీకు ముఖ్యమా? నీ బంధువులే నీకు ముఖ్యమా? నీ స్వార్థము నీకు ముఖ్యమా? నీ నిద్ర నీకు ముఖ్యమా? శాపములు ఇంక అట్లానే ఉంటావా? అపవాది నడిపించబడుతున్నాను, అపవాది నిన్ను మోసం చేస్తున్నాడు. సంఘంలో చేరకుండా, సంఘంతో ఏకమవ్వకుండా అపవాది నిన్ను మోసం చేస్తున్నాడు. నీ కళ్ళు మూసుకొని పోతున్నాయి. జాగ్రత్త, కళ్ళు తెరుచుకో ఇప్పటికైనా, కళ్ళు తెరుచుకో ఇప్పటికైనా. హల్లెలూయా. అందరం కూడా నిలువు మోకాళ్ళెద్దాం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరం మీరు సైలెంట్గా ఉండొద్దండి, అందరూ ప్రార్థన చేయాలి. మన స్వరము బయటికి రావాలి, గట్టిగా దేవునితో మనం మాట్లాడాలి. నెమ్మది నెమ్మదిగా ప్రార్థన, స్తోత్రం స్తోత్రం అనడం కాదు, ప్రార్థన చేయి, మాట్లాడు దేవునితో. ప్రభువా నేను ఏం చేయాలి? దేవా నాకున్న ఆటంకాలన్నింటినీ నేను కొట్టివేస్తున్నాను. దేవుని సన్నిధిలో ఆటంకాలని కొట్టివేసుకొని నిర్ణయాలు తీసుకో. టేక్ డెసిషన్స్ ఫర్ గాడ్, టేక్ స్టెప్స్ ఫర్ గాడ్, టేక్ బోల్డ్ స్టెప్స్ ఫర్. ధైర్యంగా దేవుని కొరకు ముందుగా. నిరీక్షణ ఉంది నీకు, కృప ఉంది నీకు, దేవుని సహాయం ఉంది, దేవుని ఆత్మ నీకు తోడుగా ఉంది, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంది. యెహోవా నీ కాపరి అయి ఉండగా నీకు లేమి కలగదు. పచ్చిక కల చోట్ల ఆయన నిన్ను పరుండ చేస్తాడు. ఆయన కాపుదలలోనికి రా. సంఘము అనేది ఆత్మల పంట కోయడానికి సంఘం ఉంది, ఆత్మల కొరకు ప్రార్థన చేయడానికి సంఘం ఉంది, కన్నీరు కార్చడానికి సంఘం ఉంది, అపవాది శక్తులతో పోరాడడానికి సంఘం ఉంది, అపవాదిని ఓడించడానికి సంఘం ఉంది. ఏం చేస్తున్నావు నువ్వు? కనీసం దేవుని కొరకు నీ సమయాన్ని కూడా, సమయం ఉండట్లేదా? సమయం దొరికిందా? ఆ గంట దొరికినా దేవుని కొరకు త్యాగం చేయగలుగుతున్నావా? రెస్ట్ లేకపోయినా సమయం ఉన్నా కూడా ఆ సమయాన్ని దేవుని కొరకు ఇవ్వగలుగుతున్నావా? సంఘానికి ఇస్తున్నావా కనీసం సమయము? అవమానంగా లేదా? హృదయంలో అవమానం అనిపించట్లేదా? సంఘంలో నేనేమి చేయట్లేదు అని, కనీసం సంఘంతో కలిసి నేను ప్రార్థన కూడా చేయట్లేదని అవమానంగా లేదా నీకు? యు షుడ్ ఫీల్ షేమ్ అబౌట్ దాట్. యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేస్తే శాపం వస్తుందని తెలిసి కూడా శాపాన్ని ఆహ్వానించి మౌనంగా ఉంటావా? శాపంలో బ్రతుకుతావా? శాపము కావాలా నీకు? దేవుని సన్నిధిలో పోరాడి ఆశీర్వాదాలు తెచ్చుకుంటావా? నిర్ణయించుకో. మనం మౌనంగా ఉండేది సమయం కాదండి, ప్రార్థన చేయాలి. అందరు గట్టిగా ప్రార్థన చేయండి, మొర్ర పెట్టుకోండి, దేవునికి ప్రార్థన చేయండి. నువ్వు మౌనంగా ఉండి అపవాది నీ నోరును ఆపుతున్నాడేమో చూసుకో. నిన్ను అపవాది నీ నోరుని ఆటంకపరుస్తున్నాడేమో చూసుకో. పూర్ణ బలమంతటితో నీ శక్తి అంతా ఉపయోగించి గట్టిగా ప్రార్థన చేయి. అందరి స్వరాలు వినబడాలి నాకు. అందరూ ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను క్షమించు, నేను ఏమీ చేయట్లేదు, నన్ను క్షమించు. ఆదివారం వచ్చి వెళ్ళిపోతున్నాను ప్రభువా, నన్ను క్షమించు. మోసములో బ్రతుకుతున్నాను దేవా, క్షమించు దేవా. ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేస్తాను, మౌనంగా ఉండను దేవా, పోరాడతాను. ఈ మంచిర్యాల పట్టణం కదిలించబడేంత వరకు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను. ప్రభువా ఈ మంచిర్యాల ప్రాంతాన్ని కదిలించు దేవా. గొప్ప ఉజ్జీవము నాయన ప్రభు నీవు రగిలించు నాయన. నీ ఆత్మాభిషేకము మంచిర్యాల ప్రాంతంలో పుట్టించు నాయన.
ప్రతి సంఘాన్ని కదిలించు అని ప్రార్థన చేయి. అనేక సంఘాలు మంచిర్యాలలో ఉన్నాయి. ప్రతి సంఘం కొరకు ప్రార్థన చేయి. ఓ ఎంతకాలం ఇంకా సైలెంట్గా ఉంటావు? ఎంతకాలం ఇంకా అట్లా ఉంటావు? ఎంత సమయం వ్యర్థం చేస్తావు? పనికి మళ్ళా సీరియళ్ళు సినిమాలు చూస్తూ అనవసరమైన షోలు చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. దేవునికి ఒక బాధ్యత ఇచ్చాడు సంఘం కొరకు, దేవుని కొరకు చేయడానికి. దేవుని రాజ్యము, దేవుని రాకడ త్వరగా వస్తుంది. దేవుడు నిన్ను తీర్పు దినమున నిలబెట్టి ఏమి చేశావు అని అడిగితే తీర్పు దినమున ఆయన సింహాసనం మీద ఏం ఆన్సర్ ఉంది? నీ దగ్గర ఆన్సర్ ఉందా? జవాబు ఉందా నీ దగ్గర? తీర్పు దినమున చెప్పడానికి డూ యు హ్యావ్ ఎన్ ఆన్సర్ ఆన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్? దేవుని సహాయం అడుగు. ప్రభువా, నీ కొరకు పని చేయడానికి నాకు సహాయం చేయి, సమర్పించుకో. దేవుడు ఏం అడగట్లేదు, సమర్పణ అడుగుతున్నాడు. ప్రభువా, నన్ను నేను సమర్పించుకుంటున్నాను దేవా. చెప్పు. నీ వయస్సుతో దేవునికి సంబంధం లేదు. 99 సంవత్సరాలకు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఆయన మరలా కట్టుటకు శక్తి గల దేవుడు. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. ఆయన మరలా కట్టుటకు శక్తి గల దేవుడు. ఆయన మరలా కట్టుటకు శక్తి గల దేవుడు. ఆయన మరలా కట్టుటకు శక్తి గల దేవుడు. చేయండి, ప్రార్థన చేయండి. స్త్రీలు పురుషులు ఏ భేదం లేదు, సంఘంలో భేదాలు లేవండి. వాళ్ళు ప్రార్థన చేస్తారులే కాదు, నువ్వు కూడా చేయి. నువ్వు సంఘానికి చెందిన వ్యక్తివే, ప్రార్థన చేయి. ఎందుకు నోరు ఆపుకుంటున్నావు? ఏ అపవాది నీ నోరును ఆపుతున్నాడు చూసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఈస్ స్టాపింగ్ యూ? నీ నిద్ర నిన్ను ఆపుతుందా? నీ సీరియల్ నిన్ను ఆపుతున్నాయా? ఈ లోక సంబంధమైన జీవితం, పౌలు ఏమంటున్నాడు? ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, చెడ్డవాటిని అసహించుకో. హేట్ ఈవిల్. ఒకే మనస్సు కలిగి సంఘం అంతా ఉండేలాగున నీ సంఘము కొరకు నువ్వు ప్రార్థన చేయి. దేవా, సంఘం అంతటికి ఒకే మనస్సు దయచేయి. సంఘం అంతటిని నీ అభిషేకంతో వాడుకో, ఆత్మ తీవ్రతతో వాడుకో, పరిశుద్ధాత్మ వరాలతో వాడుకో, ఆత్మ వరములతో వాడుకో. సంఘంలో ప్రతి ఒక్కరు ప్రవచించాలి, ప్రతి ఒక్కరు భాషల్లో మాట్లాడాలి, ప్రతి ఒక్కరు దేవుని ప్రేమించాలి, దేవుని మనస్సు కలిగి ప్రతి ఒక్కరు ఉండాలి అని నీ సంఘము కొరకు నువ్వు ప్రార్థన చేయి. మౌనంగా ఉండకు. ఇంకెంతకాలం మౌనంగా ఉండు? ఇప్పటికైనా నోరు తెరిచి ప్రార్థన చేయి. ఏడువు దేవుని సన్నిధిలో. ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో వ్యర్థం చేశావు. ఏ ఫలితము నువ్వు చూడలేదు నువ్వు చేసిన ప్రార్థనలకి. ఎందుకంటే దేవుని ఆత్మ లేని ప్రార్థనలు చేస్తున్నావు. దేవుని ఆత్మ నీ పైన నువ్వు ఆధారపడి నీకు నువ్వు సహాయం చేసుకుంటున్నావు తప్ప, క్రైస్తవుడు అన్నప్పుడు ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి ఆరాధన కూడా చేయలేకపోతున్నావు. చూసావా ఏ స్థితిలో ఉన్నావు? గమనించుకున్నావు ఎప్పుడైనా? ప్రేమతో దేవుణ్ణి ఆరాధన చేయలేకపోతున్నావు. చూసుకుంటున్నావా నిన్ను నువ్వు? ఎప్పుడు కూడా తప్పులు వెతికే స్థితిలో నువ్వు ఉన్నావు. చూసుకుంటున్నావా నీ హృదయం ఏ స్థితిలో ఉందో? దేవుని హృదయం ఉందా నీకు? క్షమించే మనసుందా? దీవించే మనసుందా? నీ సేవకుల గురించి మాట్లాడుకోవడమే తప్ప నీ సేవకుల గురించి ప్రార్థన చేసే మనస్సు నీకుందా? నీ సేవకుల్ని దీవించే మనస్సు నీకుందా? అయ్యో, దేవుడు వాళ్ళని ప్రత్యేకించి సేవకులకు అభిషేకించాడే, వాళ్ళు పరిగెత్తాలి, వాళ్ళకి ఎన్ని శోధనలు వస్తాయి, వాళ్ళ శోధనలు మన ప్రార్థనల ద్వారా జయింపచేయాలని వాళ్ళకి సహాయం చేస్తున్నావా నీ ప్రార్థన ద్వారా? జీవితాల్ని త్యాగం చేసిన వారండి సేవకులు, మామూలు వ్యక్తులు కాదు. ఏ ఉద్యోగాలు వచ్చినా ఉద్యోగాలు వదులుకొని, ఎంత చదువుకున్నా చదువులు వదులుకొని సేవ సేవ సేవ, దేవుడు 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 అని పరిగెడుతుంటే వాళ్ళు నేను ఒక మాట అంటే పడలేవే. వాళ్ళకి ఎన్ని శ్రమలు శోధనలు ఉంటాయి ఎప్పుడైనా ఆలోచించావా? అపవాది ఎన్ని రీతిలుగా వారిని పడగొట్టాలని ప్రయత్నిస్తాడు ఎప్పుడైనా ఆలోచించావా? సేవకుల్ని ఎన్ని రీతిలుగా పడగొట్టాలని అపవాది ప్రయత్నిస్తాడు ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా నీ సేవకుల కొరకు ప్రార్థన చేసావా? ప్రభువా, నా సేవకుల కుటుంబాన్ని అగ్ని అభిషేకంతో వాడుకోని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఎన్ని రోజులైందండి నీకు నువ్వు ప్రార్థన చేసుకొని? ఎన్ని రోజులైందని నీ కుటుంబం కొరకు, నీ సంఘం కొరకు నువ్వు ప్రార్థన చేసి ఇదంతా నువ్వు చేయనప్పుడు దేవుని సేవ గొప్పగా జరగాలని ఎట్లా అనుకుంటావు నువ్వు? నువ్వు మోసం చేసుకోకు. ఇంకా మౌనంగా ఉండకు. ప్లీజ్ ప్లీజ్ డోంట్ బి సైలెంట్. అపవాది చెలరేగుతున్నాడు. భయంకరమైన వ్యాధులు, వన్ వరల్డ్ వన్ గవర్నమెంట్ అనే ఆలోచన వస్తుంది. భయంకరమైన రోజులు రాబోతున్నాయి. తట్టుకోలేవు నువ్వు ఆ రోజులు శ్రమలకి.
ఆ రోజులు గర్భిణీ స్త్రీలకు శ్రమ అని ఉంటుంది, కానీ క్రీస్తు రక్తంలో నువ్వు కడబడినావు అంటే దేవుని రాకడ నిందలు శ్రమల సమయంలో తట్టుకునే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఆ శక్తి ఇప్పుడు నీ లోపల లేకపోతే దేవుని రాకడ సమయంలో వచ్చిన శ్రమల్ని నువ్వు వదులుకోలేవు. విడిచిపెట్టబడతావు. ఉండిపోతావా ఇక్కడే? విడిచిపెట్టబడి పాతాళానికి వెళ్ళిపోతావా? విడిచిపెట్టబడి నరకానికి వెళ్ళిపోతావా? ఏమి చేస్తున్నావు? సంఘములో ఎంత ప్రార్థన చేస్తున్నావు? ఎంత మొరపెడుతున్నావు? ఎంత వాక్యం చదువుతున్నావు? ఎప్పుడు నా సమస్యలు, నా సమస్యలు, నా సమస్యలు. ప్రభు ఏమో తనను తాను ఎక్కడా సంతోషపరచుకోలేదని వాక్యం చెప్తుంది. నువ్వేమో నీ సంతోషం కోసం నువ్వు వెతుక్కుంటున్నావు. నిన్ను తృప్తిపరచుకునే జీవితంలో ఎప్పుడున్నావు నువ్వు? దేవుణ్ణి సంతోషపెడుతున్నావా? అపవాదిని సంతోషపెడుతున్నావా? అనవసరమైన ఈ లోకంలో ఉన్న వారి వల్ల జీవిస్తూ, ఈ లోకంలో ఉన్నవారు సీరియల్ చూస్తారు, నువ్వు చూస్తావు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు సినిమా చూస్తారు, నువ్వు చూస్తావు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు అపవిత్రమైన మాటలు మాట్లాడతారు, నువ్వు మాట్లాడతావు. క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు ఎంత వ్యత్యాసం ఉండాలి తెలుసా? లోకంలో ఉన్న వారికి, నీకు. లోకంలో ఉన్న వారికి చీకటి అయితే నువ్వు వెలుగులో ఉన్నావు. వెలుగులో ఉండి కూడా లోక సంబంధమైన జీవితం ఎట్లా జీవించబోదు అవుతుంది నీకు? ప్రశ్నించుకున్నావా ఇవన్నీ ఎప్పుడైనా? దేవుడు మాట్లాడే అవకాశం ఇచ్చావా దేవునికి ఎప్పుడైనా? ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ ప్రార్థన ఆత్మచేతనను నింపని అందరూ ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేస్తా దేవా. నీ కార్యము చూసే వరకు నేను ప్రార్థన చేస్తా దేవా. నీ కార్యము జరిగే వరకు నేను సేవలో సహకరిస్తాను దేవా. దేవా, ఈ సేవను తిరిగి నువ్వు కట్టే వరకు నేను పని చేస్తాను దేవా. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు ప్రభా, నీ కొరకు నేను బ్రతుకుతాను దేవా. నీ కొరకే నేను మరణిస్తాను దేవా. నిర్ణయాన్ని తీసుకున్నావా? తీసుకో. కమ్ ఆన్, టేక్ ఎ డెసిషన్. ఇట్స్ నెవర్ లేట్. ఇప్పటికీ దేవుడు నిన్ను అడుగుతున్నాడు. యు ఆర్ జస్ట్ వన్ డెసిషన్ అవే. ఒక్క నిర్ణయం మాత్రమే దూరంలో ఉంది నీకు. నిర్ణయం తీసుకొని దేవుని సన్నిధిలో సమర్పించుకో. హల్లెలూయా, హల్లెలూయా. చర్చి అయిపోగానే పరిగెత్తుకొని వెళ్ళిపోవడం కాదండి సంఘము. ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. సంఘంలో పని చేయాలి. ఏ పని ఉంది చర్చిలో చూసుకొని వెళ్ళిపోవాలి. అది దేవుని మనసు. చర్చి అవగానే వెళ్ళిపోయేది కాదు దేవుని మనసు. సంఘం అంటే దేవుని కుటుంబము. ప్రతి ఒక్కరు నీ సహోదరులు అందరితో కలిసి నువ్వు పని చేయాలి. ఇంకా మౌనంగా ఉంటున్నావా? బయట ప్రజలు నశించిపోతుంటే, బయట జీవితాల్లో నరకంలోకి వెళ్ళిపోతుంటే నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావా? క్రైస్తవ్యం అంటే సేవకులు మాత్రమే కాదండి పని చేసేది. ప్రతి విశ్వాసి, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు, దేవుని ఆత్మను పొందుకున్న ప్రతి ఒక్కరు దేవుని కొరకు మాత్రమే జీవించాలి. కుటుంబాన్ని విడిచిపెట్టు. ఇంకెంతకాలం నీ కుటుంబాన్ని పట్టుకొని ఉంటావు? ఏమైనా వచ్చిందా నీకు? ఏమైనా వచ్చిందా? ఏమీ రాలేదు. అదే దేవుని కొరకు పనిచేయి. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నీకు ఒక స్థానం దేవుడిస్తాడు ఆయన రాజ్యంలో. జయించు, వానికి జీవకిరీటం ఇస్తాడు. అన్ని జయించుకుంటూ వెళ్ళవు దేవుని సహాయంతో. ఏమి జయించలేకపోయినా ప్రభువా, ఈ పరిస్థితిని జయించడానికి నాకు శక్తి దయచేయి ప్రభువా అని చెప్పి అక్కడే ఆగిపోకు. పరిగెత్తు, ఒక అడుగు దేవుని వరకు పోయి నిన్ను ఆయన చేయి పట్టుకొని నడిపించే దేవుడు. హల్లెలూయా, స్తోత్రం. అందరం కూడా చేతులు పైకి ఎత్తుదాం. ఎవరు కూడా తలల కిందకు వేయద్దు. ఎవరు కూడా తలల కిందకు వేయద్దు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయనకు సమర్పించుకో. నీ చేతులు ఆయన చేతిలో పెట్టు. ప్రభువా, నా చేయి పట్టుకో అని చెప్పండి. ప్రభువా, నా చేయి పట్టుకో. నన్ను నేను సమర్పించుకో. లోకము భయంకరమైన పరిస్థితుల్లో నన్ను వేరు చేసావు దేవా. వేరు చేసినట్టుగానే నువ్వు జీవించాలి. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాలొందుమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాలొందుమా. యజమాని నిధులన్నీ నీకే కదా. యజమాని నిధులన్నీ నీకే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన
yes we have to pray. ప్రార్థన చేయాలండి. ఇది కోతకు సంఘం అంటే మౌనంగా ఉండేది కాదు, ప్రార్థనతో సైన్యముగా కదలాలి సంఘం. అభిషేకించు దేవా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాలుందుమా. పాడదాం. ఆమేన్. ప్రతి ఒక్కరిని వాడుకో దేవా. అందరూ పాడదాం. దేవుడు చెప్తున్న నా నిధులన్నీ నీకే, నువ్వు నా కొరకు పని చేయి, నా నిధులతో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. I'll bless you with my treasure. పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. బిగ్గరగా స్వరంతో. ఇది కోతకు సమయం, పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. ఎంత కొదువ ఉందో తెలుసా బయట, ఎంత విస్తారమైన కోత ఉందో తెలుసా, ఎన్ని ఆత్మలు రక్షించబడాలో తెలుసా, రోజు రోజుకి ఎన్ని ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నాయో తెలుసా. ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే, ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే. నీవు పని చేయకపోవడం ద్వారా దేవుని నిధులన్నీ ఆగిపోతున్నాయి. The bank of God is still in stock. ప్రార్థన చేయుదమా. పాడదాం పాడదాం పాడదాం. ఇది కోతకు సమయం, పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. శ్రమలేని ఫలితంబు నీకియగా, వలదంచు ఎరుదీసి. నీవు శ్రమ చేయకుండా, ఏం కష్టపడకుండానే దేవుడు నీ సేవలో ఫలితం ఇస్తా అంటున్నాడు. వెనకడుగు వేసి వెళ్ళిపోతున్నావా? నా గాడి సులువు, నాతో కలిసి పనిచేయి, శ్రమ లేని ఫలితాన్ని నేను నీకు ఇస్తా. నీవు శ్రమ పడకుండానే ఫలితాన్ని నీకు ఇస్తా. జస్ట్ ప్రార్థన ఫలములను భుజింపవా, నిత్య జీవాద ఫలములను భుజింపవా. ఇది కోతకు సమయం. రెండు చేతులు ఎత్తుదాం, రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయుదమా. ఓ ప్రార్థన చేద్దామా? కమాన్. ఇది కోతకు సమయం, పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. చర్చ్, డోంట్ బి సైలెంట్. సంగమా మౌనంగా ఉండకు ప్లీజ్, మౌనంగా ఉండకు. సంగమా ప్రార్థన చేయాలి. నువ్వు దేవుడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. సంగమా ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. దిస్ ఈస్ ఎ వార్నింగ్ ఫ్రమ్ గాడ్. దేవునితో నుంచి వచ్చిన హెచ్చరిక. యజమాని నిధులన్నీ నీకే, నీకే. నా ఆస్తంతా నీకే, నా ధనమంతా నీకే. దేవుని సేవ చేయడానికి నా ధనం ఎదురు చూస్తుంది. వస్తావా దేవుని సేవకి? పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. సంగమా సంగమా సంగమా, దేవుడు నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. మౌనంగా ఉంటున్నావా? పాడు 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 పాడు. నాతో కలిసి పని చేస్తావా? ప్రతి హృదయము బద్దలైపోను గాక, ప్రతి హృదయము పగిలిపోను గాక, ప్రతి హృదయాన్ని కదిలించు దేవా.
పురుషులేమి స్త్రీలేమి ఎవరు భేదం లేదు, అందరూ పాడదాం. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ పాట ద్వారా. ఈ పాట ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. God is talking to you through this song. ఇదిగో తగు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇదిగో తగు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కోతెంతో విస్తారమాయనే, కోసేటి పనివారు కొదువాయనే. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివార్ కొదువాయనే. ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే. ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే. ఇదిగో తగు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. యేసయానికి స్తోత్రం. ఇదిగో తగు సమయం, ఇది నీ తరుణం. దిస్ ఇస్ యువర్ టైం, దిస్ ఇస్ యువర్ టైం. ఇది నీ సమయం. అపవాది సమయం అయిపోయింది, ఇది నీ సమయం. ఇంకా వాడి క్రియలన్నీ సమాప్తం అయిపోయాయి శిలువపై. నీ ఫలితంబు నీకీయగా బలదంతు ఎనుది. ఒకే మనస్సు కలిగి ఉండాలి. దయచేసి దేవుడు చెప్తున్నాడు, సంఘమంతటికి ఒకే మనస్సు కావాలి. ఏక మనస్సు దేవుడు అడుగుతున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్తత్వం కాదు. దించువెనుదీసి విడిపోదువా, జీవాద ఫలములను భుజింపవా. నిత్య జీవాద ఫలములను భుజింపవా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా చేతులు జోడించి నమ్మకంగా నేను ప్రార్థన చేస్తుండగా నాతో సహకరించండి. సంగమా, సేవకుడు, దేవుడు, సంఘము కలిస్తేనే దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రాజ్యం. దేవుని రాజ్యములో నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలి అందలి ఆనందం ఉండాలంటే పరిశుద్ధాత్మ అందలి ఆనందం ఉండాలి. నీ కుటుంబంలో పరిశుద్ధాత్ముడు ఉంటే, నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఆయన ఆనందము నీకుంటుంది. నీ కుటుంబంలో, నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఆయన నీతి నీకుంటుంది. నీ జాయితీ కలిగి బ్రతుకుతావు. నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు ఉంటే సమాధానం కలిగి ఉంటుంది. ఒకటే గుర్తుపెట్టుకో, దేవుని పరిశుద్ధాత్ముడు నీ లోపల ఉంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ అందలి ఆనందం, ఈ మూడే నీకు తెలియాలి. మిగతా నీకు అనవసరం. పరిశుద్ధాత్మ దేవా, దయచేసి ఆయన కొరకు మాత్రమే నేను బ్రతుకుతాను, ఆయన పని మాత్రమే నేను చేస్తాను, ఆయన కొరకు మాత్రమే నేను మరణిస్తాను అన్న వారి చేతులు ఎత్తండి. ఇంకెవరు ఎత్తొద్దు. నువ్వు నిర్ణయం తీసుకోలేకపోతే చేయెత్తకు. దేవునితో నీకు సంబంధం లేదు. నేను జీవించినంత కాలం దేవుని కొరకే జీవిస్తాను. నా సంఘంలో నేను పని చేస్తాను, నా సంఘముతో నేను ప్రార్థన చేస్తాను, నా సంఘముతో నేను పోరాడతాను అన్న వాళ్ళు మాత్రమే చేయొద్దండి. అపవాదిని ఓడిస్తానన్న మాత్రమే చేయొద్దండి. మిగతా వారు దించండి. దేవునితో మీకేం పని లేదు. ప్రార్థన చేసుకుందాం. నాతో ఏకీభవిస్తున్న వారు, నాతో కలిసి చేయెత్తిన వారు, నాతో కలిసి దేవుని సైన్యంలో చేరిన వారు ప్రార్థన చేసుకుందాం. మిగతా వారు మీరు మౌనంగా ఉండవచ్చు. పరిశుద్ధమైన దేవా, చేతులు అలాగే ఎత్తించండి. ఇక్కడ చేయి ఎత్తిన ప్రతి హస్తాన్ని నీ పరిశుద్ధాత్మ చేత తాకు నాయనా. నీ ఆత్మ చేత తాకు. నీ అగ్ని చేత ప్రతి చేతిని నువ్వు కాల్చు నాయనా. కాల్చు దేవా, చేతిని కాల్చు, ఆ చేయిని కాల్చు దేవా. నీ ఆ దేహాన్ని ప్రభువా
చేయి ఎత్తిన జీవితాన్ని ప్రభు మీరు దర్శించండి. దర్శనాల ద్వారా మీరు మాట్లాడండి, ప్రవచనాల ద్వారా మీరు మాట్లాడండి నాయన. నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అంతరంగంలో నుంచి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించు దేవా, ఆత్మ చేత మండించు దేవా. నీ రాజ్యం కొరకు వాడుకో దేవా. ఆసక్తిని పెంచు, ఆత్మయందు తీవ్రతను పెంచు, ప్రార్థన అభిషేకాన్ని పెంచు నాయన దేవా. త్యాగపూరితమైన హృదయాన్ని దయచేయి. అపవాది చేసే మోసాన్ని, అపవాది తంత్రాలను ఎదిరించుటకు శక్తి గలవారగుటకు వారిని బలపరచు నాయన. రకాల మన శాంతన మనమా, ఎవరైతే నీ కొరకు చేతులెత్తారో ప్రతి ఒక్కరిని మీరు వాడుకోండి నాయన. అనేకుల ఎదుట మీరు నిలబెట్టండి నాయన. అనేకుల ఎదుట సంఘములో ఒక సాధనముగా ఈ వ్యక్తిని చూసినప్పుడు సంఘములో ఒక గొప్ప ఉజ్జీవం రావాలి నాయన. ఆసక్తి లేని ప్రతి హృదయాన్ని మీరు బద్దలు చేయండి నాయన. యేసు నామములో దేవునిపై ఆసక్తి లేని ప్రతి హృదయాన్ని బద్దలైపోవును గాక. యేసు నామములో సోమరితనమంతా బద్దలైపోవును గాక. నిద్రమత్తు బద్దలైపోవును గాక. అందరి భాషల్లో ప్రార్థన చేద్దామా? అందరి భాషల్లో ప్రార్థన చేద్దాం. సంఘము దేవుని ఆత్మను పొందుకున్న సంఘం అయితే నువ్వు భాషల్లో మాట్లాడు, భాషల్లో దేవునితో మాట్లాడు. ఇది నీ తరుణం, పనివారి తరుణం అని దేవుడు చెప్తున్నాడు. ఎవరో వచ్చి చేయరండి, మనమే చేసుకోవాలి. మనమే దేవుని రాజ్యాన్ని కట్టాలి, మనమే అపవాదిని ఓడించాలి. అందరూ 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 భాషల్లో ప్రార్థన చేయండి. నాకు భాషలు రావు అని అనొద్దు, గట్టిగా నీ నోరు తెరిచి ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తుంటే, నువ్వు భాషలో ప్రార్థన చేస్తుంటే ఏమవుతుందో తెలుసా? అసాధ్యమైన కార్యాలని దేవుడు ప్రారంభిస్తున్నాడు. మానవ శక్తికి సరిపోని కార్యాలు దేవుడు ప్రారంభిస్తున్నాడు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు నువ్వు ప్రార్థన చేసేది, దేవుని ఆత్మ ద్వారా నీ కార్యం జరిగిస్తాడు. నీవు నమ్మితే 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 దేవుని మహిమను చూస్తావు. నీవు నమ్మితే ఆయన కంటే ఎక్కువ బలమైన కార్యాలు నువ్వు చేస్తావు. నీ నీడను తాకి ప్రజలు స్వస్థపరచబడాలి. నువ్వు వెళ్ళిన చోట దురాత్మలు పారిపోవాలి. నీ ప్రార్థన చేస్తే జవాబులు రావాలి. నువ్వు ఆరాధన చేస్తే దేవుని సన్నిధి దిగి రావాలి. నీవు ప్రార్థన చేస్తే జీవితాల్లో మార్పు రావాలి. నీవు ప్రార్థన చేస్తే నీ సంఘంలో మార్పు రావాలి. నీవు ప్రార్థన చేస్తే నీ సేవా జీవితంలో మార్పు రావాలి. నీవు ప్రార్థన చేస్తే, నువ్వు ఎలుగెత్తి ప్రార్థన చేస్తే అపవాది ఓడిపోవాలి. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అగ్ని కణముల వల్ల మీరు వాడుకోండి నాయన. మెరుపు వేగంతో మీరు హెచ్చించండి నాయన. ఒకరిని ఒకరు ఘనముగా ఎంచుకుంటూ తగ్గించుకుంటూ నీ సన్నిధిలో ముందుకు వెళ్ళడానికి నీ కృప చూపించండి, సహాయం చేయండి నాయన. మేమందరం కలిసి నీ రాజ్యాన్ని కట్టబోతుండగా అపవాది యొక్క ప్రతి ఆటంకాల్ని యేసు నామములో కొట్టివేస్తున్నాం. We cancel all the plans of the devil in the mighty name of Jesus Christ of Nazareth. Devil, you don't have any hold on anyone. ఎవరి మీద నీకు అధికారం లేదు అపవాది. ఇక్కడున్న ప్రతి ఒక్కరు జీవము గల దేవుని ఆలయములో. అపవాది నిన్ను హెచ్చరిస్తున్నాను యేసు నామములో. ఏదైతే నువ్వు దొంగిలించావో 7 తిరిగి ఈ సంఘంలో తీసుకొచ్చి పెట్టు యేసు నామములో. యేసు నామములో అపవాది నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. నాతో కలిసిన వారు ఆజ్ఞాపించండి. నీకు అధికారం ఉంటే ఆజ్ఞాపించు. అపవాది నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. ఏదైతే నా జీవితంలోంచి దొంగిలించావో, ఏదైతే నా సంఘంలోంచి నువ్వు దొంగిలించావో, ఏదైతే నా కుటుంబంలోంచి దొంగిలించావో, ఏ సహవాసం అయితే నువ్వు దొంగిలించావో, ఏ ప్రార్థన జీవితం అయితే నువ్వు దొంగిలించావో, ఏ ఉపవాసం అయితే నువ్వు దొంగిలించావో, ఏ ఆత్మీయ జీవితాన్ని అయితే నువ్వు దొంగిలించావో, అపవాది యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నా. రేయ్, యేసు నామములో ఐ కమాండ్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. 7 తిరిగి తీసుకొని పెట్టి ఇక్కడ 7 తిరిగి తీసుకొని రావాలి యేసు నామములో. నిన్ను ఆజ్ఞాపిస్తున్నా. ఐ కమాండ్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అన్ని నామముల కన్నా పై నామమైన యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను. 7 తిరిగి తీసుకొచ్చి పెట్టు యేసు నామములో. కాల్చి వేస్తున్నా నేను. సంఘాన్ని ముట్టుకునే అధికారం నీకు లేదు. విశ్వాసాన్ని ముట్టుకునే అధికారం నీకు లేదు. దేవుని కుటుంబాన్ని ముట్టుకునే అధికారం నీకు లేదు. పోబయటికి యేసు నామములో. I break every plans and I cancel every plans of the devil in the name of Jesus. ప్రభువా, నీ ప్రణాళిక, నీ చిత్తము ప్రతి ఒక్కరి జీవితంలో, ఈ సంఘములో, ఈ సేవలో, మాలో, మా అందరిలో సైన్యముగా ఉన్న నీలో నెరవేరునుగా కానీ ప్రార్థిస్తున్నాను. బలపరచండి, ప్రార్థించటకు ప్రేరేపించండి. దర్శనాల ద్వారా మాట్లాడు, కళల ద్వారా మాట్లాడు నాయనా. నీ స్పర్శ చేత ప్రతి ఒక్కరిని తాకు. ప్రతి హృదయాన్ని మీరు కదిలించండి.
తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని యేసు నామములో స్థిరపరుస్తున్నాం. We settle every decision taken in your church, Father. నీ నామమునకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధాత్మ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పలు కొడదాం, దేని నామాన్ని భయపరుచుకున్నాం గట్టిగా.